సో వేది అమృత్ ఇక్కడ మీకు చెప్పాం సార్. వేది అమృత్లో ఆ లోగోకి ఒక ప్రత్యేకత ఉంది. సో ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నా. ఈ లోగోలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని చెప్పారంటే, అక్కడ మీకు ఒక చేతిలో ఒక అమృత భాండాగారం అనేది మీకు కనిపిస్తూ ఉంది. సో దాన్ని ఎవరైతే ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామో, ఒక వన మూలికలు అనేవి మన ఆరోగ్యానికి, ఈ రోజు అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎగ్జాంపుల్ మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏం చెప్తున్నాం, వెళ్తున్నాం ఆ టెస్ట్ ఈ టెస్ట్ చూడగానే సరే ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అవుతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్తే మరి అప్పుడు ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు? పలానా వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పారంటే ఆ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు మన వాళ్ళు? అనారోగ్యం అనేది ఈ రోజు మాత్రమే కాదు కదా సార్. మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఆరోగ్యం అనారోగ్యం రెండు ఉన్నాయి కదా. మరి ఆ టైంలో అనారోగ్యాన్ని ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు? దాన్ని చేయడానికి అప్పుడున్నటువంటి న్యాచురల్ డాక్టర్స్ ఎవరు ఉన్నారు? ఆ డాక్టర్స్ అనేవాళ్ళు మన వాళ్ళు ఏం చేశారని చెప్పానంటే, ఒక్కొక్క సీజనల్కి మన శరీరంలో ఎటువంటి మార్పులకు గురవుతుంటుందో ఆ గురయ్యే మార్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క మార్పు తగ్గట్టుగా, అంటే వాత పిత్త కప అని చెప్పనేలాగా మన దేహాన్ని కొన్ని భాగాల్ని చేసి, ఒక్కొక్క దేహం అనేది ఒక్కొక్క పార్ట్లో ఉంటుంది. ఇక్కడ ప్రభుదయానంద్ గారు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రభుదయానంద్ గారితో కొంతమంది మిత్రులు ఉన్నారు. సో ఒక్కొక్క దేహం అనేది ఒక్కొక్క వాతావరణానికి ప్రభావితం అవుతూ ఉంటుంది, ఒక వెదర్కి ప్రభావితం అవుతూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారని చెప్పంటే, వాత పిత్త కప అనేటువంటి వాటిని నేను తీసుకొని వచ్చి, పంచభూతాలు మనలోనే మిళితమై ఉన్నాయి, పంచభూతాలు మనలోనే ఉన్నాయి, ఈ పంచభూతాలు అనేవి ఒక్కొక్క వెదర్కి ఒక్కొక్కటి రియాక్ట్ అవుతూ ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేచర్కి దాన్ని కన్వర్ట్ చేసి, ప్రకృతి నుంచి మనకి ఏదైతే కొన్ని అమృత తుల్యమైనటువంటి మొక్కలు ఉన్నాయో, పుష్పాలు ఉన్నాయో, కాండాలు ఉన్నాయో, పూలు ఉన్నాయో, వేర్లు ఉన్నాయో, వాటన్నిటిని ఒక శాఖలుగా డివైడ్ చేసి దాని ద్వారా ఏం చేశారు అని చెప్పానంటే, ఆయుర్వేదానికి మనకి పితామహుడు మనం మీతో చెప్పుకుంటాం చరక మహర్షి. అదే ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్ళారు. అయితే ఆయన చేతిలో ఒక అమృత భాండాగారం లాగా ఇది ఉంటుంది. ఆయన నేచర్ నుంచి తీసుకున్న ప్రతి ఒక్క వనమూలికని దీంట్లో మిక్స్ చేసి దీనిలోంచి కావాల్సిన ఔషధాన్ని పీపుల్కి ఇస్తున్నా అనేటువంటి ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఆయన చేతిలో, ధన్వంతరి చేతిలో ఈ అమృత భాండాగారం మిగతా ఉంటుంది. దాన్నే నేను నా వేదామృత్ యొక్క కంప్లీట్ లోగోగా తీసుకొని వచ్చేసాను. సో అది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి లోగో వేదామృత్. అంటే ఏదైతే మన నేచర్ నుంచి మనం ఒక ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినా అది దొరకాల్సింది నేచర్ నుంచే. కాబట్టి నేచర్ని దృష్టిలో పెట్టుకునే వేదామృత్ అనేలాగా కంపెనీ తీసుకొని వచ్చేసాం. సో దీని నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎంతో ఇన్డెప్త్ నాలెడ్జ్తోనే ప్రోడక్ట్ వస్తుంది తప్ప, నార్మల్గా ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనో ఒక ప్రోడక్ట్ బయటకు తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో ఆ ప్రోడక్ట్ బయటకు రాదు. వేదామృత్ అనేది రేపొద్దున భారతదేశం యొక్క ఖండాలను దాటి ఇతర దేశాలకి పోవాల్సి వచ్చినప్పుడు అది నా దేశం యొక్క పరువుతో ముడిపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాటని బాగా. అది నా దేశం యొక్క పరువుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా అంతర్జాతీయ స్థాయిలో మిగతా వాళ్ళు కన్జ్యూమ్ చేయాలన్న ఉద్దేశంతో రిలీజ్ అయ్యేది. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో ప్రోడక్ట్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. సో అలాగా వేదామృత నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు ఒక మొదటి ప్రోడక్ట్ మీకు పరిచయం చేయబోతా ఉన్నా. సో నిజంగా చాలా ఎగ్జైట్గా నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను. సో నాకు ఇంత అవకాశం కలిగినందుకు నిజంగా భగవంతుడికి అండ్ నా తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నన్ను నమ్మి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక ముందుకు వెళ్తా ఉన్నా. రైట్, ఇక్కడ చూడండి సార్. లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. ఇది మనందరికీ తెలిసినటువంటి పాత ఒక నానుడి మనకు తెలుసు. లెట్ ఫుడ్ బి దే మెడిసిన్ అండ్ మెడిసిన్ బి దే ఫుడ్. హిపోక్రటిస్ అనేటువంటి వ్యక్తి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక విషయం తెలియజేశాడు. అంటే అందరికీ మనకు తెలుసు ఆహారమే ఔషధము, అంటే ఆహారమే మనకి ఔషధంగా ఉపయోగపడాలి తప్ప ఔషధం అనేది ఆహారంగా ఉపయోగపడకూడదు అనేలాగా తీసుకొచ్చారు. అంటే ఆహారం అనేది ఎందుకు మనకి ఔషధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా ఉపయోగపడాలి, ఆహారం ఎలా ఔషధం అవుతుంది, ఆహారం ఎలా ఔషధం అవుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, నేచర్కి మనం ముడిపడి ఉన్నాం, నేచర్తో మనం మిళితమై ఉన్నాం. మన శరీరంలోనే, మన దేహంలోనే
అన్ని పంచభూతాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. ఈ పంచభూతాలన్నీ శాంతించాలి అని చెప్పానంటే, మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకోవాలని చెప్పానంటే, ఇక్కడ మనకు కావాల్సింది ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్డే. ఆ ఫుడ్డే మనకి మెడిసిన్‌లా ఉపయోగపడాలి తప్ప, మెడిసిన్ అనేది మనకి ఆహారంలాగా ఉపయోగపడకూడదు. సో, దాన్ని బేస్ చేసుకునే వేదామృతం ఎలా చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి. పూర్వం మన భారతీయుల యొక్క ఆహారం అనేది ఎలా ఉండేది అంటే, ప్రపంచంలో ఆహారం ఎలా ఉండేది అంటే, మనందరికి తెలిసిందే ఆ టైంలో ఆహారం అనేది నేచర్ నుంచి దొరికిందే ఉండేది మనకు ఆహారం. ఎస్ సార్, నో సార్? నేచర్ నుంచి దొరికిందే మనకు ఆహారం ఉండేది. దయచేసి మీరు ఎవరైనా చాట్ చేయాలన్నా చాట్ చేసుకోవచ్చు. మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత యాక్టివ్‌గా మనకి ప్రోగ్రామ్‌ని ఇంకా ఇన్ డెప్త్‌గా మనం తీసుకెళ్దాం. ఇక్కడ మీరు చూడండి. పూర్వం మన ఆహారం అనేది ఏ విధంగా ఉండేది అంటే 100% కంప్లీట్ నేచర్ నుంచి మనకి ఏం దొరికేదో దాన్ని మాత్రమే మనం ఆహారంగా తీసుకునేవాళ్ళం. అంటే పప్పు దినుసులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఏయ్యేనా కానీ నేచర్ నుంచి భూమికి టచ్ అయ్యి మాత్రమే, భూమితో అనుబంధాన్ని తీసుకొని మాత్రమే మన చేతికి వచ్చేది. అవునా కదా సార్? భూమితో టచ్ అయ్యి ఉండే, భూమితో ఒక రిలేషన్ని మెయింటైన్ చేసుకున్నటువంటి పదార్థాలే మన చేతికి వచ్చాయి. అవే మనం ఆహారంగా తీసుకుని ఉండేవాళ్ళం. వాటిని మనం ఫుడ్‌గా కన్జ్యూమ్ చేస్తూ మిగతా వచ్చేవాళ్ళం. అవునా కదా? ఎస్ ఆర్ నో సార్? యెస్. కానీ పోను పోను ఏమైతుందని చెప్పానంటే, అటువంటి ఆహారం ఏమైపోయింది? కంప్లీట్ ఆ ఆహారం ఏమైంది? ఇక్కడ మీరు చూడండి. ఆ ఆహారం మొత్తం ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ థింగ్స్ అయిపోయాయి. అంటే చాలా వరకు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆహారానికి భూమికి సంబంధం ఉండదు. నేలకు సంబంధం ఉండదు. మానవుడు తన మేధస్సుతో తయారు చేసినటువంటి ఒక కృత్రిమ పదార్థాల నుంచి ఇవాళ ఎన్నో రకాల ఫుడ్ కలర్స్‌తో, ఆర్టిఫిషియల్ ఫుడ్ ఐటెమ్స్‌తో ఈరోజు ఆహారం బయటకొస్తా ఉంది. అవునా కాదా? నూర్ సార్? ఎస్ ఆర్ నో సార్? యెస్. ఇంతకుముందు మనం తిన్నటువంటి 100%. ఆహారానికి, ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారానికి ఏంటి సంబంధం అంటే, నేచర్‌కి అనుబంధంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకోవట్లేదు. అంటే మనం తీసుకున్నటువంటి మాక్సిమం ఇవ్వాలన్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ అంతా కూడా ఎలా ఉన్నాయి? కంప్లీట్ మానవుడి సృష్టి అది. ఇంతకుముందు నేచర్ సృష్టించిన దాన్ని మనం తీసుకుంటాం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం. మన పెద్దలు, మన వాళ్ళు ఎవరికి కూడా ఒక్కళ్ళు కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్ అని, ఆ లివర్ ప్రాబ్లమ్ అని, ఆ కిడ్నీ ప్రాబ్లమ్ అని చెప్పని, ఆ ఐ సైట్ అని చెప్పని, ఇది అని అదని ఏదీ లేదు. ఏమీ లేదు. కానీ ఈరోజు వాళ్ళకి ఏయైతే లేవు అని చెప్పి ఉన్నామో అవన్నీ ఉన్నాయి. ఆరోగ్యం తప్ప. ఆరోగ్యం తప్ప అవన్నీ ఈరోజు అనారోగ్య కారణాలన్నీ ఈరోజు మనకున్నాయి. కారణం ఏంటి అని చెప్పానంటే, మారినటువంటి ఒకటి మేజర్‌గా ఆహారపు అలవాట్లే. అంటే ఎలా మారింది? ఆహారపు అలవాట్లు మనకి ఎలా చేంజ్ అయిపోయాయి? ఏ విధంగా చేంజ్ అయిపోయాయి? ఈ ఆహారపు అలవాట్లు చేంజ్ కావటం వలన ఏమి ఎఫెక్ట్ అయితుంది మనకి? ప్రాబ్లమ్ ఏమైతుంది? అంటే ఒక ఆర్గాన్ ఎలా ఎఫెక్ట్ అయిద్ది? ఆహారం చేంజ్ అయితే ఆర్గాన్ ఎలా ఎఫెక్ట్ అయితది? శరీరం ఎటువంటి సిట్యుయేషన్స్‌కి గురవుతా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గాన్ గురించి మనం తెలుసుకుందాం. ఒక ఆర్గాన్ గురించి ఇన్ డెప్త్‌గా విషయం చెప్తాను మీకు. మనందరికి మన గుండె గురించి తెలుసు. ఎస్ ఆర్ నో సార్? అందరికి గుండె ఉంది గదా! సార్ ఉంది గదా? అందరికి హార్ట్ ఉంది. యెస్ సార్. మరి అందరికి ఉన్నటువంటి ఈ హార్ట్ దాని యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుంది? సైజ్ ఎలా ఉంటుంది? ఎవరైతే వాళ్ళ ఒక పిడికిలిని బిగిస్తే ఆ పిడికిలి సైజ్ ఎంత ఉందో ఇదే హార్ట్. ఏం సార్? ఇది ఇప్పుడు నా గుండె సైజ్ ఇంతే. అంటే 350 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నా హార్ట్ ఇంతే ఉంటుంది. నా పిడికిలి ఎంత ఉందో అలాగే ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి మీ పిడికిలి ఎంత ఉందో అంత సైజే ఉంటుంది హార్ట్. మరి అటువంటి గుండె ఇక్కడ మీరు చూడండి. రోజుకి 6-7.5 వేల లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుందంట. పర్ డే. సార్ 24 గంటల్లో మీ గుండె 6,000 నుంచి 7.5 వేల లీటర్ల రక్తాన్ని నిరంతరం మన శరీరంలో ఏం చేస్తుంది? పంప్ చేస్తా ఉంది, చేస్తా ఉంది, చేస్తా ఉంది, చేస్తా ఉంది, చేస్తా ఉంది. అరే మన ఇంట్లో ఉన్న ఒక చిన్న సైజు మోటార్‌ని మనం పెట్టామంటేనే దాన్ని గనక కేర్‌గా తీసుకోకుండా 10 నిమిషాలు ఆడాల్సిన మోటార్‌ని పైప్‌తో మనం ఉన్న వాటర్ మోటార్‌ని హాఫ్ అన్ అవర్ కంటిన్యూ నడిపామనుకోండి. ఎక్కడ ఏ పార్ట్ పోయిద్దని భయమైతది. అటువంటిది మరి ఇప్పుడు ఈ గుండె ప్రతిరోజు 6-7.5 వేల లీటర్ల రక్తాన్ని టోటల్‌గా పంప్ చేస్తుంది అని చెప్పానంటే పర్ డే అనుకుంటే మీ ఆయుర్దాయాన్ని లెక్కేయండి. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు?
అంటే 60 సంవత్సరాలు వేసుకుంటే 60 ఇంటూ 365 రోజులు వేస్తే పరిస్థితి ఏంటి? 60 ఇంటూ 365 ఏంటి? అంటే 2,00,000 డేస్ అయితే 2,00,000 రోజులు అయితే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. 2,00,000 రోజులు దాటినాయి అని చెప్పానంటే మరి ఎన్ని వేల లీటర్లని ఇక వేలు దాటిపోతే ఏమనుకోరు సార్? ఎంత ఆ గుండె పని చేయాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. రోజుకి 1,15,000 సార్లు కొట్టుకుంటుందంట లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఎన్ని సార్? 1,15,000 సార్లు. దాంట్లో ఒక్కసారి అది లబ్ డబ్ అంట మర్చిపోయింది అనుకోండి, జావేద్ క్యా హోతా? ఒక్కసారి లబ్ డబ్ అంట మర్చిపోతే, అవునా సార్ సుధీర్? మనల్ని అందరూ లబ్ డబ్ అనేది మర్చిపోవాల్సింది సార్. మర్చిపోతే అంతేనా? మనం అనేవాళ్ళం మన పేరు మర్చిపోవాలి అంతేగా. ఎస్ సార్. మరి అటువంటి గుండెని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం సార్? ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం? ఏం చేస్తున్నాం సార్? మన చిన్నతనంలో మనకి ఈ నాలెడ్జ్ అవసరం లేదు. ఎప్పుడు? ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళు మన చిన్నతనంలో మనకి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రీవియస్ అంటే మనం చెప్తున్నా, మన చిన్నతనం గురించి చెప్తున్నా. ఆ టైంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ టైంలో మనం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తిన్నాం సార్. ఏం చేసినాం మనం? క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తిన్నాం. కాబట్టి మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు అవసరం, ఇప్పుడు అవసరం మనకి. ఎందుకని? మన నెక్స్ట్ జనరేషన్ ఈవెన్ ఇప్పుడు మనం కూడా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఆహారాన్ని తీసుకో, ఎలా ఆ ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేయాలి? ఎస్ సార్, నో సార్, ఉందా లేదా? సో బీ యాక్టివ్, కొద్దిగా బీ యాక్టివ్గా మిగతా ఉండాలి. రైట్. అలాగనే దాని గురించి ఇంకా ఇన్డెప్త్ నేను వెళ్ళట్లేదు, కొంత హింట్ మీకు ఇచ్చాను. ఇంకొక వండర్ఫుల్ ఆర్గాను ఐ, కన్ను. ఇక్కడ చూడండి, మామూలుగా ఒక మొబైల్కి 80 మెగాపిక్సెల్ 100 మెగాపిక్సెల్ ఉందని చెప్పానంటేనే కొన్ని లక్షలు పెట్టి కొంటున్నాం. కానీ మన ఐకి 576 మెగాపిక్సెల్ ఉందంట ఇప్పుడు ప్రజెంట్. 576 మెగాపిక్సెల్తో మన కన్ను ఉంది. మన ఒక కన్ను తయారు కావటానికి ఇక్కడ మీరు చూడండి సార్, 2 మిలియన్ వర్కింగ్ పార్ట్స్ కావాలంట. ఏంటి సార్? ఒక కన్ను అది సక్రమంగా ఇప్పుడు మనకి నేచర్ని, ప్రకృతిని చూపించడానికి, ఇక్కడ నేను చూస్తున్నా మహేష్ లాగా నాకు కనిపించడానికి, నూర్ మహమ్మద్ లాగా నాకు కనిపించడానికి 2 మిలియన్ వర్కింగ్ పార్ట్స్ అంటే దాదాపుగా ఇక్కడ మీరు చూడండి 20 లక్షల పార్ట్స్ పనిచేయాలంట ఒక కన్నులో. ఆ 20 లక్షల పార్ట్స్ ఎంత సక్రమంగా మన ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉండాలి? వాటి లైఫ్ టైం ఎంత ఉండాలి? వాటికి ఎంత సర్వీసింగ్ చేయాలి? మనం ఆ కన్నుకి ఎంత సర్వీసింగ్ చేయాలి? ఎలా చేస్తే అవుతుంది? ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిది? ఐకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం? ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, మానవ దేహంలో టోటల్గా రక్తం ప్రసరించని ఒకే ఒక పార్ట్, శరీరం ఒక భాగం కేవలం కన్నులో మాత్రమే ఉందంట. రక్తం ప్రసరించని ఒకే ఒక పార్ట్ అది కన్నులో మాత్రమే ఉందంట. కార్నియా. ఇక్కడ మీరు చూస్తాం ఫ్రంట్ మన కంటికి ముందు ఉన్నటువంటి ఒక పార్ట్ ఉంటుంది, ఒక డూమ్ లాగా ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని కార్నియా అంటాం. దాని ఒక్కదానికి రక్తం ప్రసరించదంట. కానీ అది ప్రతిరోజు మనం కను రెప్ప వాలుస్తూ మూస్తూ ఉన్నప్పుడు నేచర్ నుంచే డైరెక్ట్గా ఆక్సిజన్ తీసుకుంటుందంట సార్. ఆ పార్ట్ నేచర్ నుంచే, అది జీవించి ఉండాలి అంటే నేచర్ నుంచే డైరెక్ట్గా ఆక్సిజన్ తీసుకుంటుందంట పార్ట్. ఎంత అమోఘం సార్! ఆ కన్ను ఇక్కడ మీరు చూడండి ఎన్ని లక్షల కలర్స్ని చూడగలదు. 10 లక్షల కలర్స్ అంట సార్. 10 లక్షల కలర్స్ని మన కన్ను చూడగలుగుతుందంట. మరి అటువంటి దాన్ని ఏం చేస్తూ ఉన్నాం? ఎలా చేస్తూ ఉన్నాం? ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఇవాళ బోర్న్ బేబీ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. వాడికి పుట్టిన దగ్గర నుంచి ఆర్గాన్ ఫెయిల్యూర్స్, పుట్టి కొద్దిగా పెద్ద కావడంతో వెంటనే భూతద్దాలు లాంటి కళ్ళు ఇస్తున్నామా లేదా? భూతద్దాలు లాంటి ఇంకో కళ్ళు పెడుతున్నామా లేదా సార్? ఎస్ సార్, నో. రీజన్ ఏంటిది? దేనివలన? మనకి రాలేదే ఆ టైంలో. మనకేం తెలుసా? ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 20 సంవత్సరాల వెనకాల ఇన్ని రకాల ఫ్యాషన్ కళ్ళజోళ్ళు ఉన్నాయా సార్?
ఆ కంపెనీ, ఈ కంపెనీ, ఆ కళ్ళజోళ్ళు, ఈ కళ్ళజోళ్ళు ఉన్నాయా? ఏమి లేవు. మన పెద్దవాళ్ళు పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు వయసును బట్టి వచ్చేటటువంటి చత్వారాన్ని, వయసును బట్టి వచ్చే చత్వారం అని చెప్పని అంటాం. అది ఎప్పుడో 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకు వచ్చేవాళ్ళది. ఆ టైంలో ఏదో ఒక చిన్న కళ్ళజోడు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పిల్లవాడు నడవడం మొదలుపెట్టిన దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎందుకు చెప్తున్నానంటే ఆర్గాన్ అంత వాల్యుబుల్ మనకి ఇవ్వాల. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేనటువంటి వాల్యుబుల్ థింగ్ ఏడుందంటే మన దేహంలో ఉంది, మన ఆర్గాను. మరి అటువంటి ఆర్గాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కావాలి? మళ్ళీ చెప్తున్నా సార్, ఆహారమే ఔషధం. సో మీకు హార్ట్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రొడక్ట్ వేదామృత్. ఈరోజు మీరు ఎవరైతే దీన్ని వేదామృత్కి బాగా పార్ట్నర్షిప్ అవుతా ఉన్నారో, భాగస్వాములుగా మీరు అవుతా ఉన్నారో, బిలీవ్ చేయండి, ఈ కంపెనీని ఎంతో లాంగ్ విజన్తో, ఒక లాంగ్ డ్రీమ్తో మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని దీంట్లో లాంచ్ చేసే ఫస్ట్ ప్రోడక్ట్లో కూడా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఎలా ఉండాలి, అది మన ఆర్గాన్స్కి ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పిన ఉద్దేశంతో మొదటి ప్రోడక్ట్ని లాంచ్ చేసాం, వేదాస్ ప్రో పల్స్. దాని పేరేంటి సార్? వేదాస్ ప్రో పల్స్. ప్రో మీన్స్ ఏంటి అని చెప్పానంటే అప్డేటెడ్ అని. ఏంటి సార్? ప్రో మీన్స్ ఏంటి అని చెప్పంటే అప్డేటెడ్. మనం దాన్ని ఏ రంగంలో అయినా దాన్ని చూస్తూ ఉన్నాం, అప్డేట్ అనేది తీసుకొస్తా ఉన్నాం. అందుకనే వేదాస్ ప్రో పల్స్ అంటే, పల్స్ మీన్స్ మన ఆయు ప్రమాణమే కదా. మనం బతికి ఉన్నాము అని చెప్పిన నిదర్శనం దేనికి చూపిస్తుంది సార్? పట్టుకుంటామా? ఇక్కడ కొట్టుకుంటుందా? అదే కదా పల్స్. అందుకని ఇది మన ఎంటైర్ జీవన ప్రమాణానికి, ఎంటైర్ మన లైఫ్కి ఒక పల్స్ లాగా ఉపయోగపడుతుంది. అదే సార్, మన జీవనానికి, మనకి టోటల్ ఎంటైర్ లైఫ్కి ఉపయోగపడేలాగా మనకు ఒక ఆయువుని పెంచేటటువంటి ఒక ప్రోడక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతోనే దీనికి వేదాస్ ప్రో పల్స్ అని తీసుకొని వచ్చేసాం. సో ఈ వేదాస్ ప్రో పల్స్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉపయోగపడుతుంది? సో ఒక్కసారి మీరందరూ కొద్దిగా యాక్టివ్గా ఉండి ఫిజికల్కి కానీ డిజిటల్కి కానీ ఒక చిన్న క్లాప్ ఇచ్చేస్తే మీ అందరిని చూసుకుంటూ నేను ఇక స్టార్ట్ చేస్తా ఎలా ఉందని చెప్పనేది. థ్యాంక్ యూ వసంత మ్యామ్ అండ్ బుచ్చిరాములు గారు, థ్యాంక్ యూ సార్. యాదగిరి గారు థ్యాంక్ యూ. చక్రపాణి సార్ అండ్ కోమలేష్ సార్, కృష్ణ గారు థ్యాంక్ యూ, నర్సింగ్ అండ్ రేణుకా గారు థ్యాంక్ యూ, శివకుమార్ గారు, వెంకట్ థ్యాంక్ యూ, వెంకట్ అండ్ శ్రీకాంత్. రైట్ ఈరోజు ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ వేదాస్ ప్రో పల్స్, దీంట్లో 2 పార్ట్లుగా మనం దాన్ని తీసుకురావడం జరిగింది. ఒకటే ప్రోడక్ట్ వేదాస్ ప్రో పల్స్ అనేది ఒక ప్రోడక్టే, కానీ దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఏంటి 2 భాగాలు, ఎందుకని వచ్చాయి? ఇప్పుడు దాకా నాకు తెలిసి డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలోనే ఈ కాంబినేషన్తో ఇలాగా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయటం అది కేవలం వేదామృతి నుంచి మాత్రమే అయింది. దాంట్లో మొదటిది వేదాస్ ప్రో పల్స్ సన్ రైజ్. అందుకే మీకు పైన కూడా కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఉదయించే సూర్యుడిలాగా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఆ సింబల్ కూడా ఇక్కడ నేను తీసుకొని వచ్చేసాను పైన. సన్ రైజ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డ్రింక్, ఇట్స్ ఏ రెవల్యూషన్ ఇన్ ఎంటైర్ వెల్నెస్ సార్. ఒక వెల్నెస్లోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఒక కంప్లీట్, ఇక మీరు చూడండి, బోర్న్ ఫ్రమ్ ది ఫ్యూజన్ ఆఫ్ ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్. దీని యొక్క జన్మస్థానం ఎలా జరుగుతుందని చెప్పంటే కంప్లీట్ యాజ్ ఏ ఆయుర్వేద అండ్ ఆయుర్వేదంలో మిక్స్ అయినటువంటి మోడర్న్ సైన్స్ నుంచి వస్తుంది. అండ్ రేర్ గ్లోబల్ బొటానికల్స్ మీన్స్ గ్లోబల్గా మనకి ఏవైతే హై క్వాలిటీలో ఉన్నటువంటి ఇప్పుడు దాకా వాటి డిఎన్ఏ మారినటువంటి జాతులు, ఈ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బయట ఏంటంటే చాలా వరకు పండ్లు ఇవాళ కలుషితం అయిపోయినాయి. జామ పండు ఇంతమంది మన చిన్నతనం తినేటప్పుడు ఈ సైజు ఉండేది, ఇవాళ జామ పండు 1/2 kg అయింది. ఏం నూరు సార్? 1/2 kg అయింది జామ పండు. సీతాఫలం మనం తినే టైంలో ఈ సైజు ఉండేది, అమృతం లాగే ఉండేది సీతాఫలం. ఈరోజు అదే సీతాఫలం కేజీ ఆల్మోస్ట్ 1 kg దాటిపోయింది. అంటే ఏంటి? దాని రెగ్యులర్గా ఉన్న డిఎన్ఏ మారిందని అర్థం. అర్థమైందా సార్? సో అలాగా ఇప్పటి వరకు అవి పుట్టిన దగ్గర నుంచి వాటి డిఎన్ఏ మారినటువంటి గ్లోబల్ బొటానికల్స్తో మనం స్టార్ట్ చేసాం. ఎవ్రీ 20 ml సాసెట్, ఎవ్రీ 20 ml. ఇక్కడ మీకు సైడ్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇక్కడ కనిపించేటువంటి సాసెట్ మీరు చూడండి. ఇది మనకి 20 ml ఉంటుంది. అది 20 ml సాస్ ఈజ్ ఏ పవర్ హౌస్. ఒక 20 ml సాసెట్ అనేది మనకి ఒక పవర్ హౌస్ లాగా ఉంటుంది. 51 సూపర్ ఇంగ్రీడియంట్స్,
51 సూపర్ ఇంగ్రీడియంట్స్తో 20 ml ఒక పవర్ హౌస్ లాగా ఉంటుంది. దీంట్లో ఎన్నో రకాల హెర్బ్స్ని, వైటమిన్స్ని, అండ్ ఇక్కడ చూడండి అడాప్టోజెనిస్ విత్ అన్న ఎస్టోనోసైనింగ్ ఇన్ 40,000 వరాక్ వాల్యూ మీన్స్ ఇక్కడ ఈ 51 సూపర్ ఇంగ్రీడియంట్స్తో 40,000 వరాక్ వాల్యూ సార్. ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వింగ్ కెపాసిటీ అనేది ఒక 20 mlలోనే 40,000 వరాక్ వాల్యూ అని చెప్పనేది రియల్లీ చెప్తా ఉన్నా నేను. ఇంత వరాక్ వాల్యూ ఒక 40,000 రావటం అని చెప్పనేది ఈజ్ రియల్లీ మిరాకిల్ దాన్ని. ఇట్ డెలివర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్షన్ దట్ ఫీల్స్ లైక్ ఏ ఆర్మర్ ఆఫ్ యువర్ సెల్స్. అంటే ఈ వరాక్ వాల్యూ ఏం చేస్తుంది, ఈ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తుందని చెప్పానంటే మన ప్రతి కణానికి ఆర్మర్ మీన్స్ ఒక యోధుడు, ఒక సైనికుడు యుద్ధానికి పోయినప్పుడు ఏం చేస్తారు సార్, ఒక చేతిలో డాల్ ఉంటుంది, ఇంకో చేతిలో ఖడ్గా ఉంటుంది. ఎస్ సార్ నో సార్? ఒక చేతిలో డాల్ ఉంటుంది అంటే ఇదేంది ఆర్మర్ అనేది, దేనికి అది తను రక్షించుకోవడానికి ఆర్మర్ ఉంటుంది, చేతిలో ఒక ఖడ్గా ఉంటుంది. అలాగనే ప్రతి కణానికి, ప్రతి సెల్కి ఇది టోటల్ ప్రొటెక్షన్. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్లో ఉన్న ప్రతి కణం ఒక ప్రొటెక్షన్ తీసుకొని వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ మీకు చెప్తున్నా. సీబక్తరాన్ చెప్పనేది మన భారతదేశంలో దాన్ని సంజీవనితో పోలుస్తాం. మన దేశ ప్రధానమంత్రి ప్రతి ఒక్కళ్ళకి ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి, ఉమెన్స్కి సీబక్తరాన్ అని చెప్పని ఏదైతే హిమాలయన్ సరౌండింగ్ రీజన్లో మాత్రమే దొరికేటువంటి ఈ ఫ్రూట్ ఉంటుందో దాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయాలని చెప్పని ప్రమోట్ చేస్తారు. మీరు గూగుల్లో కూడా చూడవచ్చు. అలాగనే అకాయ్ బెర్రీ కేవలం బ్రెజిల్ అమెజాన్ రైన్ ఫాస్ట్ మాత్రం దొరికే అకాయ్ బెర్రీ అండ్ రిజర్వేట్రాల్ ఇట్ ఈస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సివోక్యూటెన్ అండ్ జెన్సింగ్, ఇలా ఎన్నో రకాల 51 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తే ఇక్కడ నేను చదవలేను ఇప్పుడు మీకు. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఇక్కడ మీరు చూడండి, యూనిట్ టు ఇగ్నిటివ్ ఎనర్జీ, షార్ప్ అండ్ ఫోకస్ అండ్ ఈవెన్ vitality from within entire total body. This is not a nutrition, it is an experience of purity, strength and brilliance of Vedamrita. ఇది కేవలం ఒక ఎనర్జీని, స్ట్రెంగ్త్ని, సామర్థ్యాన్నే కాదు, ఇక్కడ మీరు చూడండి స్వచ్ఛతని ఇస్తుంది, మీకు ప్యూరిటీని ఇస్తున్నాం, స్ట్రెంగ్త్ని. అండ్ డైట్ సెల్లింగ్లో ఎంతైతే ఈ ప్రోడక్ట్ మనం తీసుకోవాలంటున్నో ది బ్రిలియన్స్ని అక్కడ చూపిస్తున్నాం. 1 sip and you did not just start your day, you are redefine entire your life sir. You redefine entire your life. ఇది ఈ ప్రోడక్ట్ ఉన్నటువంటి ఒక సారాన్ని మీకు ముందే మీకు చెప్తా ఉన్నా. అందుకనే ఫస్ట్ ట్యాగ్ లైన్లోనే దీన్ని తీసుకొని వచ్చాను నేను. అలాగనే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీరు చూడండి, టోటల్ ఇంగ్రీడియంట్స్ మీరు చూస్తున్నాం. విటమిన్ ఏ ఉంది, రైబోఫ్లేవిన్ B2 ఉంది, విటమిన్ E, పెంటోనిక్ యాసిడ్, విటమిన్ B5, విటమిన్ K, విటమిన్ B6, థయామిన్, విటమిన్ B1, బయోటిన్, విటమిన్ B7 అంటాం బయోటిన్, అండ్ ఫోలిక్ యాసిడ్ B9. అలాగని ఇక్కడ యాపిల్, సీబక్తరాన్, స్ట్రాబెర్రీ, జామున్, ప్లమ్, ఇలా టోటల్గా చూసుకుంటే 51 హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తాయి. టోటల్ 51 ఇంగ్రీడియంట్స్. వాటిల్లో ఇందా మీకు చెప్పాం సివోక్యూటెన్, న్యూట్రాస్యూటికల్ నుంచి వచ్చిన సివోక్యూటెన్. అలాగే చూడండి కుర్కుమిన్, L-సిట్రలైన్, L-ఆర్జినైన్ అని చెప్పి ఓన్లీ ఫర్ ఆర్జినైన్కి సంబంధించే ఒక ప్రొడక్ట్ ఏం 100 సార్ 4,500 రూపాయలు ఉంది ప్రోడక్ట్. అవునా? L-ఆర్జినైన్ అని చెప్పిన అంటే మీన్స్ ఎగ్జాంపుల్ ఆ ఒకటే ప్రోడక్ట్ సార్. ఆ ప్రోడక్ట్ను కూడా మేము ఇంతకుముందు టేస్ట్ చేసాం, నూరు గారు మేము కూడా. ఓన్లీ ఆర్జినైన్ అని చెప్పిన ఒక ఇంగ్రీడియంట్తో ఒక ప్రోడక్ట్ 4,300 రూపాయల పైన ఉంది సార్. ఆ ప్రోడక్ట్ ఒక్క ప్రోడక్ట్ 4,000 అండ్ ఏవో. సేమ్ అదే ఇంగ్రీడియంట్ని L-ఆర్జినైన్ని కూడా ఈ 20 ml దాన్ని తీసుకురాయింది. L-కెరటనైన్ అండ్ ఇంకో వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఉంది శతావరి. శత మీన్స్ ఏంటి సార్? శత మీన్స్ 100. శతావరి అని చెప్పినటువంటి ఇంగ్రీడియంట్ మన ఆయుర్వేదం నుంచి, మన నేచర్ నుంచి మనకు చెప్పబడుతుంది. శతావరి మీన్స్ 100 రకాల జబ్బులకి అది పరిష్కారం. 100 రకాల జబ్బులకి ఒక పరిష్కారంతో ఉండేటువంటి మొక్క శతావరి. అటువంటి శతావరిని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే విటమిన్ డి, ఇవాళ చాలామందికి లోపం ఏంటంటే విటమిన్ డి చాలా పెద్ద మార్కెట్ జరుగుతుంది. మార్కెట్లో మీకు తెలుసు. అటువంటి విటమిన్ డి ఉంది. అశ్వగంధ దాంట్లో మిగతా యాడ్ అయి ఉంది. ఇలా ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ టోటల్ ఈ 51 ఇంగ్రీడియంట్స్తో 20 ml సాసెట్ మనకి తయారై మన దగ్గరికి వస్తూ ఉంది. నిజంగా అద్భుతంగా ఉందో లేదా సార్?
సో దీంట్లో ఇక్కడ మీరు చూడండి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇక్కడ మీకు చెప్పాను వాటి కాంబినేషన్తో ఎలా జరుగుతుంది అని చెప్పాను. వాటి కాంబినేషన్ ఎటువంటి బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పాను. ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ కాంబినేషన్ ఇక్కడ మీరు చూడండి బెనిఫిట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ 40,000 వరాక్వేల్ అని చెప్పన్నాం. ప్యాక్డ్ విత్ ఇక్కడ చూడండి అస్టాజాంతిన్, రిజర్వటాల్, కుర్కుమిన్, ఈ మూడు కాంబినేషన్ ఏం జరిగిందో తెలుసా? ఇట్ ఈస్ సూపర్ ఫ్రూట్స్ టు న్యూట్రలైజ్ ఫ్రీ రాడికల్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్స్. ఏంటి సార్, ఇవి మూడు కలిసినప్పుడు మనకు తెలుసు కొంతమంది కాంబినేషన్లు, కొంతమంది ఫ్రెండ్స్ మనకు కలుస్తున్నప్పుడు వీళ్ళ కాంబినేషన్ భలే ఉందిరా అని చెప్పి అనుకుంటాం. వీళ్ళు మిగతా ఉంటే ఎగ్జాంపుల్ మనకి మ్యాచ్ జరుగుతుంది, విరాట్ కోహ్లీ, ధోని ఇద్దరు బ్యాటింగ్లో ఉన్నారు. ఏమనుకుంటాం? ఎస్, విరాట్ కోహ్లీ, ధోని, సో బెస్ట్ కాంబినేషన్ అక్కడ దొరికింది, గెలుస్తామని చెప్పి అనుకుంటామా లేమో సార్? దట్ ఈస్ కాల్డ్ ఇన్ కాంబినేషన్. మ్యాచ్ ఎక్కువసేపు రన్ కావాలి ఇంతకుముందు అనుకునేది రాహుల్ ద్రావిడ్ ఒక్కడ నిలబడిండి అని చెప్పంటే, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ అని చెప్పానంటే అవతల బౌలర్స్ ఎవరు కూడా అవుట్ చేయలేరా అని చెప్పిన ఫీలింగ్లో మీతో వచ్చేవాళ్ళు. కారణం ఏంది? కాంబినేషన్. అలాగే ఇక్కడ అస్టాజాంతిన్, రెజరోటాల్, కుర్కుమిన్, వీటి కాంబినేషన్ మిగతా ఉన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి ఒక డైజెషన్ ట్రాక్ కావచ్చు. ఇక్కడ హెల్తీ బెనిఫిట్ ఆఫ్ అస్టాజాంతిన్ ఇక్కడ కానీ మీరు మరి చూడగలిగితే టోటల్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కావచ్చు, డైజెషన్ ట్రాక్ కావచ్చు, మెటబాలిజం కావచ్చు. అలాగనే ఇక్కడ మిగతా ఉన్నటువంటి రిజర్వట్రాల్ ఏం చేస్తుంది ఇక్కడ మీరు చూడండి, ఎన్నో రకాల క్లినికల్ ట్రయల్స్ దాని మీద వచ్చినాయి. ప్రివెన్షన్ ఆఫ్ ది మజిల్ అండ్ బోన్, మెయింటైన్ ది మజిల్ మాస్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్. మన శరీరంలో స్టామినాని, స్ట్రెంగ్త్ని చేయడానికి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే గుండెని ప్రొటెక్ట్ చేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తీసివేయడానికి, మన బాడీలో ఏదైతే రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి, ఫిజికల్ పర్ఫార్మెన్స్ పెరగడానికి చాలా ఉపయోగపడుతున్నాం. అలాగే ఇక్కడ మీరు చూస్తే కుర్కుమిన్ ఏదైతే మన దేహానికిలో ఇక్కడ మీరు చూడండి సపోర్టింగ్ ది హెల్త్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, ఏదైతే వాతావరణం మారుతున్న దానికి వచ్చే ఇన్ఫ్లమేషన్, జాయింట్ మొబిలిటీ సపోర్ట్, ఇలాగా దీని కాంబినేషన్లో తీసుకొస్తూ ఉంది. అలాగనే నెక్స్ట్ కానీ మనం ఇంకోటి చూస్తే ఎల్ సిట్రులైన్, ఇప్పుడు మనం చెప్పినాం ఎల్ సిట్రులైన్ అండ్ ఎల్ ఆర్జినైన్, బీట్రూట్ అండ్ కొరియన్ జిన్సింగ్. ఈ 4 కాంబినేషన్లు ఉండటం వలన బూస్ట్ స్టామినా. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ఉండటం ద్వారా ఏం జరుగుతుందని చెప్పండి ఇక్కడ మీరు చూడండి స్టామినా బూస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి ఆర్గాన్ యొక్క, అది లివర్ కావచ్చు, లివర్ యొక్క స్టామినా కావచ్చు, సేమ్ కిడ్నీ కావచ్చు, స్కిన్ రిజనరేట్ కావచ్చు, ఇమ్యూన్ పవర్ బూస్ట్ కావడం కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, మెమరీ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, దానికి వీటి యొక్క కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెంగ్తన్ ది న్యూట్రల్ ఇమ్యూనిటీ, ఇండియన్ గూస్బెర్రీ, గిలాయ్, ఎక్రిలా, సీబక్తరాన్, ఎల్డర్బెర్రీ, కుర్కుమిన్ అండ్ వీటి కాంబినేషన్ ఏమవుతుందని చెప్పానంటే వీటి కాంబినేషన్లో వ్యాధి నిరోధక శక్తి పైన ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది సార్. వీటి కాంబినేషను ఇమ్యూన్ పవర్ పైన ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. గిలాయ్, తిప్పతిక్ గురించి మనకు తెలిసిందే. ప్రపంచం మొత్తానికి 2019లో గిలాయ్ అప్పటిదాకా ఎవరు తెలియదు. 2019 ఒక్క వైరస్ మనకి ఎప్పుడైతే అటాక్ అయిందో అప్పుడు దాని యొక్క ప్రత్యేకత తెలిసింది. అంటే ఇమ్యూన్ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగేటువంటి కాంబినేషన్ ఒకటి. అంటే ఒక కాంబినేషన్లో స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది, ఆర్గన్ ప్రొటెక్షన్ పెరుగుతూ ఉంది. ఒక కాంబినేషన్లో ఏమవుతుంది, ఇక్కడ ఇమ్యూన్ పవర్, వ్యాధి నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి డే టైం మెంటల్ అలర్ట్నెస్. మరి మెంటల్ అలర్ట్నెస్ బాగా పెరగడానికి మనలో ఎందుకు మెంటల్ అలర్ట్నెస్ పెరగాలి? ఇవాళ అందరికీ ఇంతకుముందు బ్రెయిన్ ఎక్కువ ఉండి ఆలోచనలు సామర్థ్యంగా ఉండి వెళ్ళిపోయేది. ఇవాళ ఆలోచన సామర్థ్యాలు ఎలా ఉన్నాయని చెప్పానంటే తక్కువైపోతుంది. సైజు ఉండడానికి ఉంటుంది, దాని యొక్క అలర్ట్నెస్ అనేది తక్కువైపోయి ఇవాళ అన్ని రకాల బంధాలు, రిలేషన్స్ అన్నీ కూడా చిన్న చిన్న సంతోషాలు ముడిపడిపోయి ఉన్నాయి. మరి మెంటల్ అలర్ట్నెస్ దీంట్లో ఉన్నటువంటి గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, సిఓక్యూటెన్ కావచ్చు, కొరియన్ జిన్సింగ్, అంటే మళ్ళీ ఈ 3 యొక్క కాంబినేషన్ మిగతా కలిసినప్పుడు మెంటల్ అలర్ట్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. షార్ప్ అండ్ ఫోకస్ అండ్ కీప్ యువర్ మైండ్ క్లియర్ ఆల్ డే. ప్రతిరోజు మైండ్ అనేది క్లియర్గా ఉండటానికి వీటి కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి సెల్యులర్ ఎనర్జీ యాక్టివేషన్. సెల్యులర్ యాక్టివేషన్ అంటే ఇక్కడ బి విటమిన్, సిఓక్యూటెన్ అండ్ ఎల్ కెరటనిన్ కన్వర్ట్ ఫుడ్ ఇంటూ స్టడీ ఎనర్జీ ఫర్ సస్టైన్డ్ డే టైమ్ యాక్టివిటీ.
డే టైం యాక్టివిటీ, బ్రెయిన్ హార్డ్గా వర్క్ చేయడానికి, స్ట్రాంగ్గా వర్క్ చేయడానికి, ఎనర్జీ అనేది ఏంటి సార్, మనకి అలసటని గురి కానికోకుండా బ్రెయిన్ ఎంత షార్పన్గా పనిచేస్తుందో, ఎంత అలర్ట్గా మీద పనిచేస్తుందో, ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో మనం అంత యాక్టివ్గా ఉంటాం. అది కానీ యాక్టివ్గా లేదు అని చెప్పానంటే మనం ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏమి చేయాలని చెప్పినా ఆలోచించాల్సి వస్తుంది. ఎస్ సార్, నో సార్, నో సార్. సో అలాగా బ్రెయిన్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి, రేడియంట్ అండ్ రీసైలెంట్ ద స్కిన్. ఇక్కడ ఒక కాంబినేషన్ కలిసినప్పుడు స్కిన్ రిజోనేట్ అవుతుందంట, స్కిన్ యాక్టివ్గా అవుతుందట. మన శరీరం మొత్తంలో అత్యంత పెద్ద శరీర భాగం ఏంటి అని చెప్పంటే స్కిన్నే. ఆ స్కిన్ని ఇవాళ ఆ స్కిన్ మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది బయట మార్కెట్లో. సో దీంట్లో ఉన్న విటమిన్ సి, విటమిన్ ఇ, బెటా కెరటనైన్, రిజర్వటాల్, అస్ట్రాజాంతిన్ అండ్ కుర్కుమిన్, వీటి కాంబినేషన్ వరకు ఏమవుతుందని చెప్పారంటే స్కిన్ యాక్టివ్ కావడానికి, స్కిన్ స్ట్రాంగ్గా ఉండటానికి, స్కిన్లో ఏదైతే మనము లూజ్గా మిగతా అవుతుందని చెప్పి, ముడతలు పడుతుందని చెప్పి అనుకుంటున్నామో, బ్రైట్నెస్ లేదని చెప్పి అనుకుంటున్నామో, అది బ్రైటన్ కావడానికి, స్కిన్ అండ్ ప్రొటెక్షన్ ఇట్ ఫ్రమ్ డైలీ స్ట్రెస్ ఏదైతే మనం చూస్తున్నామో, ప్రతిరోజు మనకి ఏదైతే నువ్వు సార్ చెప్తారు అందంగా ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారా? అందంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే వరకు నీట్గా, అందం మీన్స్ చూడగానే ఆ ఆకర్షణ, అది రావడానికి బయటికి బహిర్గతంగా కనిపించేది ఏంటి? స్కిన్నే. అటువంటి స్కిన్కి ఈ కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగనే ఇవాళ కావాల్సింది మజిల్ పవర్. మజిల్ పవర్ అంటే ఇక్కడ 6 ప్యాక్ కానీ దాన్ని మాత్రం అనుకోమాకండి. ఇక్కడ మజిల్ పవర్ మీన్స్ మన వయసుకు తగ్గట్టుగా మన శరీరంలో ఉన్నటువంటి కండర వ్యవస్థ ఏమవుతుందని చెప్పానంటే, కండర వ్యవస్థ దాని పటుత్వాన్ని కోల్పోతుంది. ఏంటి సార్, వయసు పెరుగుతున్న కొద్దీ బోన్కి మజిల్కి మధ్య, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మజిల్ అనుకోండి, ఇది బోన్ అనుకోండి, నా చెయ్యి, ఈ రెండింటికి మధ్య ఈ పటుత్వం ఉండాలి. ఈ పటుత్వం ఉన్నప్పుడు మీరు ఎంత నడుస్తూ ఉన్నా, ఎంత వాక్ చేస్తున్నా, ఎంతసేపు నిలబడి ఉన్నా, ఎంతసేపు కూర్చొని ఉన్నా ఎక్కడ టపటప అనే సౌండ్ రావు. కొంతమంది మిగతా వేస్తుంటే మంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది కాళ్ళల్లోంచి, టపటప టపటప అని ఉంటా ఉంటాయి బోన్స్ అన్నీ కూడా. అంటే ఎట్లా ఆ పటుత్వం అనేది కోల్పోకుండా మిగతా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండాలి. దీనికి కారణం ఏంది? ఇక్కడ ఎల్ కెరటైన్ అండ్ CO-Q10, బీట్రూట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ బెర్రీస్, వీటి కాంబినేషన్ ఏం చేస్తుందంటే మజిల్ స్ట్రెంగ్త్గా ఉండటానికి, బోన్ అండ్ మజిల్ యొక్క కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కాంబినేషన్. ఇందా మీకు చెప్పా ఐ ఎంత ఇంపార్టెంట్, ఎన్ని లక్షల డిపార్ట్మెంట్స్ లోపల పనిచేస్తున్నాయి ఆ కంటిలో. మరి దానికి బెటా కెరోటినైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది మనకి దీంట్లో జరుగుతుంది. బిల్బెర్రీ, బ్లూబెర్రీ, వూల్ఫ్బెర్రీ అండ్ సీబక్తరాన్, ఈ 5 యొక్క కాంబినేషన్తో కళ్ళు చాలా స్పష్టంగా దాని యొక్క పని చేస్తాయి. అన్నీ కూడా అంటే ఒకసారి టోటల్ రిపేర్ అయినట్టే. అలా ఈ కాంబినేషన్ ఐ హెల్త్కి సూపర్గా సపోర్ట్ చేసేటువంటి ఈ కాంబినేషన్, అలా మనం దాన్ని తీసుకొని వచ్చాం. అలాగనే ఇక్కడ మీరు చూడండి, రెడ్యూస్ ది స్ట్రెయిన్ ఫ్రమ్ స్క్రీన్స్ మీన్స్ మెటబాలిక్ ఎఫెక్ట్. మనకి మైటోకాండ్రియా అని చెప్పి మనకు తెలుసు సార్. మైటోకాండ్రియాని మన శరీరంలో శక్తి భాండాగారాలు అంటాం. ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం ఏం తినకపోయినా ఇంటర్నల్గా లోపల నుంచి ఒక ఎనర్జీని తీసుకుని రాగలుగుతుంటుంది. మరి అటువంటి దాన్ని డెవలప్మెంట్ ఇంకా రావాలి అని చెప్పండి. ఇక్కడ చూడండి, నియాసినోమైడ్ అండ్ ప్యాంథోనిక్ యాసిడ్, విటమిన్ B6 అండ్ ఎల్ కెరటనైన్ ఆప్టిమైజ్ ది న్యూట్రియంట్ యూజ్ అండ్ కీప్ ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్డ్. మీన్స్ ఒక వ్యక్తిలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్గా ఉండటానికి, శక్తి కర్మాగారాలు లాంటిటువంటి మైటోకాండ్రియా దాని యొక్క పనిని సమర్థవంతంగా చేసుకొని వెళ్ళటానికి ఒక కాంబినేషన్ అవసరం. మెటబాలిక్ ఎఫికసీ అనేది చాలా అవసరం. మరి అటువంటి మెటబాలిక్ ఎఫికసీని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పానంటే ఒక కాంబినేషన్ అవసరం సార్. అదే ఆయుర్వేద అంటే న్యూట్రా కాంబినేషన్ చాలా అవసరం. అలా ఆ 2 కాంబినేషన్తో ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చాం ఇక్కడ. సో బాడీ ఎంటైర్ ఎనర్జీ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ తీసుకొస్తా ఉంది. అలాగే హార్మోనల్ అండ్ అడ్రినల్ సపోర్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. హార్మోనల్ బ్యాలెన్స్ మనకి చూస్తాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి అనేది చాలా వరకు మనం ఇక్కడ ఉమెన్ హెల్త్లో చూస్తూ ఉంటాం. ఒక స్త్రీకి హార్మోన్స్ అనేవి
సక్రమంగా ఉన్నాయి అని చెప్పానంటే తను లైఫ్ లాంగ్ మోకాళ్ళ నొప్పులు ఉండవు, బాడీ పెయిన్స్ ఉండవు, నడుము నొప్పులు ఉండవు, స్ట్రాంగ్గా తన పని తాను చేసుకోగలిగింది. మరి అలాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకోకుండా సక్రమంగా ఉండాలంటే ఏ కాంబినేషన్ కావాలి? ఇందాక మీకు చెప్పాను దీంట్లో శతావరి, 100 రోగాలకు కూడా 100 రకాలైనటువంటి రోగాలకు కూడా ఉపయోగపడేటటువంటి వండర్ఫుల్ ఔషధ మొక్క ఉమెన్ హెల్త్కి ఎస్పెషల్లీ చాలా అవసరం. అది అశ్వగంధ, కొరియన్ రెడ్ జెన్సింగ్, రతన్ జూట్. ఇవేం చేస్తాయంటే హార్మోనల్ బ్యాలెన్స్ బాగా చేస్తాయి. మగవారిలో స్ట్రెంగ్త్, టెస్టోస్టెరాన్ బాగా బూస్ట్ చేస్తాయి. ఏంటి సార్? మగవారిలో టెస్టోస్టెరాన్ బాగా బూస్ట్ చేస్తాయి. స్త్రీలలో వాళ్ళ యొక్క హార్మోనల్ బ్యాలెన్స్ పుట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే తను ఒక బిడ్డకి జన్మనిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో, ఇక మన తెలుగులో మనం చెప్పాలంటే పెద్ద మనిషి అని చెప్పని అంటాం. 10 సంవత్సరాలకి ఫస్ట్ టైం అయినప్పుడు తన ఎంటైర్ ఆర్గాన్స్ అన్నీ ఒక్కసారి రీఅలైన్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆర్గాన్స్కి తను మొదటిసారి పెద్ద మనిషి అయిన తర్వాత బాడీ ఆర్గాన్స్ అన్ని రీఅలైన్ అవుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. అలా రీఅలైన్ అవుతున్నప్పుడు తనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, డైట్ మనం ఇవ్వాలి. లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎప్పుడైతే తనకి మ్యారేజ్ అవుతుందో, మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఒక బిడ్డకి పాలు ఇవ్వటానికి తన శరీరం మార్పు చెందుతుందో అప్పుడు మళ్ళీ ఆర్గాన్స్ అన్నీ రీఅలైన్గా మారుతూ ఉంటాయి. ఆర్గాన్స్ అన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టైంలో క్వాలిటీ ఫుడ్ మనం ఇవ్వాలి. ఇంకొకటి, ప్రతి 28 రోజులకి తన దేహంలో జరిగేటటువంటి ఏదైతే న్యాచురల్ క్లీనింగ్ ప్రాసెస్ ఉందో అది ఆగిపోయేటటువంటి దశ, దాన్నే మోనోపాజ్ అని చెప్పని అంటాం. ఆ దశ వచ్చే టైంలో కూడా తనకి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ఫుడ్డే. అది కానీ ఉంది అని చెప్పానంటే తన ఎండ్ ఆఫ్ ది డే వరకు ఏ ప్రాబ్లం లేకోకుండా సంపూర్ణ ఆరోగ్యంలో ఉంటుంది. దీన్ని చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి మగవాడికి ఫస్ట్ ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే తన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని, పీసీఓడి ప్రాబ్లమ్స్ని, ఎన్నైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటుందో బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంది. సో అటువంటి హార్మోన్లకి బ్యాలెన్స్గా తీసుకొచ్చాం ఆ కాంబినేషన్ని. అలాగనే స్ట్రెంగ్త్ హెయిర్ అండ్ నెయిల్ ఇవాళ చాలా పెద్ద ప్రాబ్లం. చక్రపాణి గారు, చాలా పెద్ద మార్కెట్ కదా ఇది. ఇప్పుడు హెయిర్ అండ్ నెయిల్ చాలా పెద్ద ప్రాబ్లం. సో దానికి బయోటిన్, ఫోలేట్, విటమిన్ డి, రాయల్ జెల్లీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉన్నటువంటి బెర్రీస్, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయని చెప్పానంటే మన హెయిర్ అండ్ నెయిల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఆన్ చేయడానికి వాటి యొక్క కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఫోకస్ చేసుకొని తీసుకొని వచ్చేసాం. అలాగనే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్, బ్లడ్ సర్క్యులేషన్కి ఏ కాంబినేషన్ కావాలి? చూడండి, కార్డియోవాస్కులర్ సిస్టానికి, బ్లడ్ హెల్త్కి L-ఆర్జినైన్ ఇందామని చెప్పుకున్నాం, L-సిటిలైన్ మనం చెప్పుకున్నాం, ప్రోమోగ్రానైట్, గ్రేప్ సీడ్ అండ్ విటమిన్ K ప్రమోట్ హెల్తీ బ్లడ్ ఫ్లో అండ్ హార్ట్ ఫంక్షన్స్. ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. మన గుండెకి ఇక్కడ మీరు చెప్పండి, మనకి ఎన్ని గుండెలు ఉన్నాయి సార్? మనకి ఎన్ని గుండెలు ఉన్నాయి డాక్టర్ నరేష్ కుమార్ గారు? మనకి ఎన్ని గుండెలు ఉన్నాయి సార్? అందరం చెప్పుకుంటాం ఎస్ సార్ మన అందరికి ఒక గుండె ఉందని చెప్పాను. కానీ జనరల్గా తెలుసా సార్ మనకి 2 గుండెలు ఉన్నాయంట. ఏం కోమలేష్ గారు? మనకి 2 ఉన్నాయంట హార్ట్స్. తెలుసా సార్? 2 ఉన్నాయి. కాకపోతే అది కరెక్ట్గా మనం మన 3వ కన్ను ఓపెన్ చేస్తే 2వ గుండె ఎక్కడుందో తెలిసిద్ది. రియల్లీ చెప్తా ఉన్నా మీకు నేను. అంటే ఇప్పుడు ఇది ఈ సందర్భంలో కాదు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిమిషం చెప్పి నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తా. కార్డియోవాస్కులర్ సిస్టంలో బ్లడ్ ఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం, ఏ పాటికి మన గుండె ఇక్కడి నుంచి చెడు రక్తాన్ని తీసుకుంటుంది, మంచి రక్తాన్ని ఇస్తుంది, చెడు రక్తాన్ని తీసుకుంటుంది, మంచి రక్తాన్ని ఇస్తుంది, ఇదే చెప్పుకుంటాం మనం. కానీ డైలీ వాకింగ్ చేసే వాళ్ళు చూసారా మీరు? వాకింగ్ చేస్తూ ఉంటాం కదా, ఏదో ఫిట్నెస్ వాకింగ్ చేస్తున్న వాళ్ళల్లో బ్లడ్ ఫ్లోకి సంబంధించి సార్ ఇవాళ చాలామంది సడన్గా హార్ట్ డెత్లు అవుతున్నాయి. దీన్ని తీసుకోమాకండి, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇవాళ చాలామంది సడన్గా హార్ట్ అరెస్ట్ కావడానికి
రీజన్ హార్ట్ ఫెయిలియర్ ఇమ్మీడియట్గా ఈరోజు అయిందని కాదు, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాన్ని మనం తర్వాత చెప్పుకుందాం. కానీ విషయం చెప్తా ఉన్నా మీకు నేను. మనకి 2 గుండెలు ఉన్నాయి. ఇంకో గుండె ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే మన 2 కాళ్ళకి ఉన్నటువంటి కాఫ్ మజిల్ అంటాం కదా, ఆ పిక్క మజిల్ తెలుసా సార్? కాఫ్ మజిల్ అంటాం. 2 కాళ్ళకి పిక్కలు ఉన్నాయి కదా కింద, వాటిని మన సెకండ్ హార్ట్ అంటాం తెలుసా? దట్ ఈస్ అవర్ సెకండ్ హార్ట్. ఎవరైతే డైలీ వాకింగ్ చేస్తూ ఉంటారో, డైలీ వాకింగ్ చేస్తే మీరు చూడండి మన బ్లడ్ ఫ్లో ఎలా అవుతుంది. మార్నింగ్ మనం ఏం చేస్తాం, బెడ్ మీద ఇలా పడుకుంటాం. ఇలా పడుకున్నప్పుడు బ్లడ్ అంతా మనం ఏమనుకుంటాం అంటే అంత సమానంగా పోతుందని. పోదు సార్, ఇలా ఉంది మనకి బ్లడ్. మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడైతే మనం వాకింగ్ చేయడం మొదలు పెడుతుంటామో, మనం గాలి పంపుతో ఇంతకుముందు చిన్నప్పుడు మనం గాలి కొట్టేవాళ్ళం కదా, ఇలా గాలి కొడుతున్న కొద్దీ ఆ పంపులోంచి గాలి మనకి టైర్లోకి వెళ్తూ ఉంటుంది. అలా మనం నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పిక్కలు ఎప్పుడైతే కిందకి టచ్ చేయాలి లేస్తూ ఉంటుందో, హీల్ టచ్ చేయాలి వేస్తూ ఉంటుందో, కింద నుంచి ఉన్నటువంటి బ్లడ్ పైకి ఫ్లో అవుతుంది. కింద నుంచి బ్లడ్ ఏమైతే సార్, మన పాదాల దగ్గర నుంచి బ్లడ్ గుండెకి ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఫ్లో అవుతూ ఆ హార్ట్కి 2 కాఫ్ మజిల్ అనేవి సెకండ్ హార్ట్గా మనకు పనిచేస్తూ బ్లడ్ ఫ్లో కారణం అవుతాయి. అంటే ఇక్కడ ఉన్న కాంబినేషన్ ఏమవుతుందని చెప్పానంటే, అక్కడ బ్లడ్ ఫ్లో కావటానికి ఏదైతే నర్వ్స్ బ్లడ్ని తీసుకుపోయి ఉంటుందో వాటి లోపల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోకుండా ఉండడానికి కారణమవుతాయి ఇవి. అంటే ఎల్-అర్జినైన్, ఎల్-సిట్రలైన్ అండ్ ప్రోమోగ్రానైట్, గ్రేప్ సీడ్ ఏమవుతుంది, విటమిన్ కే అనేది దాని లోపల కొవ్వు స్థానం ఎక్కువ పెరగకోకుండా మనం నడుస్తున్నప్పుడు ఆ బ్లడ్ ఫ్లో ఇంకా బాగా అయ్యి హార్ట్ పంపింగ్ బాగా పెరగడానికి, ఎంటైర్ బాడీ మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ కావడానికి ఉపయోగపడుతుంది. బ్రహ్మాండంగా ఉందా లేదా సార్? మీకు చెప్పే ప్రతి ఒక్క మాట వెనకాల దయచేసి దాని ఒక సైన్స్ని తీసుకుని వచ్చి మాత్రం మీకు చెప్తున్నాం తప్పితే నోటి మాట కాదు, మీరు అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇది టోటల్ సన్సెట్. సో ఎలా ఉందో మీ ఒపీనియన్ ఒకసారి ఒపీనియన్ చెప్పాలి. చక్రపాణి గారు ఆల్లీ వెల్కమ్. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి మీరు చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది. అందుకనే సన్సెట్ ఎలా, సన్ రైజ్ ఎలా ఉంది సార్? సన్ రైజ్ వెరీ సింపుల్ చెప్పాలంటే మన బాడీలో 5 మేజర్ ఆర్గాన్స్ ఉంది. ఒకటి బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ. ఈ ఫంక్షన్ అంతా పర్ఫెక్ట్ గా రెడీ పర్ఫెక్ట్ గా పని చేస్తే మా బాడీలో ఏమి ప్రాబ్లం ఉండదు, అంతా రెడీ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సన్ రైజ్ సూపర్గా ఉందా లేదా నూర్ సార్? సో ఫస్ట్ టైం, ఎందుకంటే ఎంతో టోటల్ ఆల్మోస్ట్ ఆల్ ఈ 10-15 సంవత్సరాల్లో ఎంతో అనుభవం గడించున్నారు. ఎలా ఉంది ప్రోడక్ట్? సార్, డైరెక్ట్ సెల్లింగ్లో వెల్నెస్ ఇండస్ట్రీలో ఇది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయబోయే మార్కెట్లో ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. నాకు తెలుసు సార్, ఇలాంటి కాంబినేషన్లో ఇంతవరకు ఇండియాలో ఎక్కడ ఈ ప్రోడక్ట్ లేదు సార్. సో ఇందాక మీరు ఆర్గాన్స్ గురించి చెప్తుంటే ఇది నాకు అనిపిస్తుంది ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్ సార్. దీంట్లో డౌటే లేదు. వెంట్రుక దగ్గర నుంచి కాలి కోటి దాకా ఏదైతే కావాలో మీరు రెడీగా ఇచ్చేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మహేష్ గారు కరీంనగర్ నుంచి. సార్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ గా ఉంది సార్. సార్ మహేష్ గారు వినిపిస్తుంది, మాట వినిపిస్తుంది. సార్ వండర్ఫుల్ సార్. ఇలాంటి ప్రోడక్ట్ బయట ఎక్కడ కూడా దొరకదు సార్. ఈ కాంబినేషన్ తోటి తీసుకురావడానికి ఛాన్సే లేదు. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. సో Thank you, టోటల్ thank you. గా తల వెంట్రుక నుంచి కాలి కోటి వరకు ప్రతి ఆర్గాన్ కు పనిచేసేటువంటి ప్రోడక్ట్స్ అండి. సూపర్ ప్రోడక్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ సో ఇది మొత్తం మనకి ఎలా ఉంటాయంటే ఒక బాక్స్లో, ఒక బాటిల్లో వీరేష్ కుమార్ గారు కరీంనగర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సరే చూడండి, ఇప్పుడు ఇది మొత్తం కూడా 30 సాసెట్స్ ఉంటాయి. 30 సాసెట్స్ ఉంటుంది. ఎవ్రీ సాసెట్ 20 ml ఉంటుంది. అంటే మొత్తం 600 ml ఉంటుంది సార్. 600 mlతో 30 ప్యాకెట్లు ఉంటాయి. ఈ 30 ప్యాకెట్ మొత్తం ఒక బాక్స్లో, నా బాక్స్ యొక్క వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. అవి అన్నీ ఒకవైపు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్న ఇంకొక వండర్ఫుల్, ఇది ఫస్ట్ పార్ట్. ఉదయం పూట సన్ రైజ్ మనం లేవటానికి, లేచిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు సన్ రైజ్ మీకు చెప్పాను. వేదాస్ ప్రో పల్స్ అనేది ఒక ప్రోడక్టే, దాంట్లో సన్ రైజ్ అనేది ఒక పార్ట్, ఒక భాగం.
ఈ ఒక భాగం ఏంది మనకి? ఉదయం పూట లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఎంత ఎనర్జీ బాడీ కావాలో, ఆర్గాన్స్ ఎలా పనిచేయాలో అది ఇదైతే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకోటి సెకండ్ పార్ట్ మీకు ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా నేను. దీన్ని సన్సెట్ అని చెప్పి అంటాం, వేద సన్సెట్. అందుకని అక్కడ సూర్యుడు కనిపిస్తే ఇక్కడ మీకు చంద్రుడు కనిపిస్తాడు, ఇక్కడ మీకు అక్కడ సూర్యుడు కనిపిస్తే ఇక్కడ చంద్రుడు కనిపిస్తాడు. అలాగా సన్సెట్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ మీరు చూడండి. సన్సెట్కి సంబంధించిన ఒక డిస్క్రిప్షన్లో, వేదాస్ ప్రోపల్స్ సన్సెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డ్రింక్, ఇట్ ఈస్ యువర్ బాడీ ఈవినింగ్ సింఫనీ ఆఫ్ రీస్టోరేషన్. ఏంటి సార్ ఇది రీస్టోరేషన్ అని చెప్పానంటే, ఏం రీస్టోర్ చేయాలి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే ఎనర్జీని తీసుకొని వచ్చేసామో ఆ ఎనర్జీని ఇప్పుడు టోటల్ అంత ఎంటైర్ బాడీ మొత్తం కూడా ఏం చేస్తుంది? రీస్టోర్ అయినటువంటి దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ మీరు చూడండి. ఇట్ ఈస్ ఏ పవర్డ్ బై 32 సైంటిఫికల్లీ చూజన్ బొటానికల్స్. దాంట్లో ఎన్ని ఉన్నాయి సార్? 51 ఉన్నాయి. దాంట్లో 51 ఉంటే దీంట్లో 32, 51, 32 మొత్తం కలిపి ఎన్ని అయినాయి సార్ మనకి? 83 ఇంగ్రీడియంట్స్. టోటల్ 83 ఇంగ్రీడియంట్స్తో ఒక ప్రొడక్ట్. ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్ 83 ఇంగ్రీడియంట్స్. ఇది ఎలా చేస్తుంది? ఇది కంప్లీట్ ఎలాగుంటుంది? ఇది పూర్తిగా టోటల్ గ్రీన్ అంటే కంప్లీట్ గ్రీన్ ఎక్స్ట్రాక్ట్స్తో ఉంటుంది. న్యాచురల్లీ రిలాక్సేషన్ కావచ్చు, ది ఎల్జియర్ జెంటిలీ డీటాక్సిఫికేషన్ అంటే బాడీ మొత్తం డీటాక్సిఫికేషన్ కావటానికి, అలాగనే బాడీ మొత్తంలో ప్రిపేర్ యువర్ ఫర్ డీప్ స్లీప్ అంటే రిజనేటింగ్ ద స్లీప్ అంటే ఒక మంచి నిద్ర రావటానికి, అలాగనే క్లీనింగ్ టచ్ ఆఫ్ ది త్రిఫల. మనకి త్రిఫల ఇంతకుముందు మనకు తెలుసు, ఆమ్లా కావచ్చు, హార్డీ కావచ్చు, బహేడా కావచ్చు, ఇవన్నీ కూడా డైజెషన్ ట్రాక్ని బాగా తీసుకురావడానికి కారణమవుతాయి. అలాగనే ఫినాల్ కావచ్చు, జింజర్ అండ్ బ్లాక్ సాల్ట్. ఎవ్రీ సిప్ వర్క్ ఇన్ ఏ హార్మోనీ అంటే మీన్స్ మన శరీరంలో ప్రతి ఆర్గాను ఏదైతే వేస్టేజ్ని రిలీజ్ చేస్తుందో అది ప్రాపర్గా రిలీజ్ చేయడానికి, మార్నింగ్ నుంచి ఒక పవర్ హౌస్ లాగా ఎనర్జీ తీసుకున్నాం మనం. ఈవినింగ్ పూట ఏం కావాలంటే ప్రతి ఆర్గాన్ వేస్టేజ్ రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేసే వేస్టేజ్ మొత్తాన్ని కూడా ప్రాపర్ బయట తీసుకొచ్చినప్పుడు ఇంకా స్ట్రెంత్ అని ఉంటుంది ఆర్గాన్. అర్థం సార్? విత్ మెలటోనిన్, బ్రహ్మి అండ్ గిలాయ్ ఇట్ స్మూతెస్ ది మైండ్. వైల్ స్పెరులినా, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. స్పెరులినా, మొరింగా అండ్ వీట్ గ్రాస్ ఫ్లోట్ అంటే ఇవన్నీ కూడా మన శరీరంలో నైట్ నర్వస్మెంట్ ఏదైతే రాత్రిపూట దేహం మొత్తం కూడా ఎనర్జెటిక్గా కావడానికి కావాల్సిన డీటాక్సిఫికేషన్ మొత్తం కూడా తీసుకొస్తాయి. దిస్ ఈజ్ మోర్ దెన్ ఏ వెల్నెస్ డ్రింక్, ఇట్ ఈజ్ యువర్ ఈవినింగ్ రీసెట్ బటన్. ఏంటి సార్? ఈవినింగ్ రీసెట్ బటన్. ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇవాళ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీరు ఆలోచించండి, బయట ఎటువంటి ఫుడ్ తింటున్నాం, ఎటువంటి ఆహారం తింటున్నాం, ఇన్ టైంకి తింటున్నామా తినట్లేదా, ఏం తీసుకుంటున్నాం మనకు తెలుసు. అది నైట్ టైం కానీ ఇది 20 ml తీసుకుంటే ఎంటైర్ బాడీ మొత్తాన్ని రీసెట్ చేసేస్తుంది. క్రాఫ్టెడ్ టు హెల్ప్ వేకప్ లైట్ ఇయర్ అండ్ క్లైమర్ అండ్ డీప్లీ రెన్యూడ్. మళ్ళీ ఎనర్జెటిక్గా మిగతా కావడం అవుతుంది. ఇక్కడ మీరు చూడండి ఏ విధంగా అవుతుంది అని చెప్పారంటే, ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఇందాక ఉన్నటువంటి 51 ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ అయితే దీంట్లో ఉన్న ఈ 32 ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. ఇక్కడ మీరు చూడండి, ఆమ్లా ఉంది, షీనా ఉంది, స్పానిష్ ఉంది, మొరింగా ఉంది, వీట్ గ్రాస్ అండ్ అవకాడో, లెమన్, కొరెండర్, జింజర్, హర్డా, బెహడి, బ్లాక్ పెప్పర్, మింట్, అలోవెరా, నెటిల్లీ, క్లోరెల్లా, తులసి, బ్లాక్ పెప్పర్ అండ్ ఫినల్, మెలటోనిన్, బ్రహ్మి, మేధస్సుకి బాగా ఉపయోగపడేటువంటి ఇంగ్రీడియంట్ బ్రహ్మి, గిలాయ్, అలాగనే ఎఫ్ఓఎస్, కుమిన్, పిప్పల్లి, బ్లూ స్పెరులినా, ఇన్యులైన్, అజ్వాని అంటే వామ్ అని చెప్పారంటాం మనం, అజ్వాని, కెరడమమ్, సార్బిటాల్ అండ్ మిల్క్ థ్రిస్టిల్. ఇవి అన్నీ కలిపి 32 రకాల ఇంగ్రీడియంట్స్. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేరే, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఆల్ వేరేనే. 2 కలిపి కాదు, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. మరి సన్సెట్ అనేది అంత ఎనర్జీని తీసుకొస్తే
సన్ రైజ్ అనేది అంత ఎనర్జీ తీసుకొస్తే సన్సెట్ ఎలా వర్క్ చేస్తుంది ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీకు ఏదైతే కొన్ని కాంబినేషన్ చూపిస్తున్నానో ఈ కాంబినేషన్ ఎలా వర్క్ చేస్తుందో మీరు చూడండి ఒక్క నిమిషం. సో ఇక్కడ ఫస్ట్ది టోటల్ డైజెషన్ ట్రాక్ సంబంధించి ఫినాల్, అజ్విన్ అండ్ కుమిన్ అండ్ జింజర్ ఇవి ఏం చేస్తాయని చెప్పానంటే స్టమక్ని లైట్ చేస్తుంది, కంఫర్టబుల్ చేస్తుంది. అంటే మనం నైట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదేదో ఫుడ్ మనం బయట తీసుకున్నారు మన వాళ్ళు. ఆ ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత నైట్ టైం ఏం చెప్తుంది, 20 ml తీసేసుకుంటే ఏమైనా అన్ఈవెన్ గ్యాస్ ఉన్నా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి కొద్దిగా ఆహారం తినగానే బేవ్ అని చెప్పిన ఆలోచన కలిగిస్తూ ఉంటారు. తినక ముందే తేపులు వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, డైజెషన్ ట్రాక్ మొత్తం పనిచేయడానికి కావాల్సిన కాంబినేషన్లో ఇప్పుడు ఈ 4 తీసుకొచ్చాయి. అలాగనే ఇక్కడ మీరు చూపిస్తే సపోర్ట్ రెగ్యులర్ బౌల్ మూమెంట్ ఏంటి సార్, అది మొత్తం డైజెషన్ ట్రాక్ని తీసుకొస్తే ఇక్కడ ఇది మొత్తం డైజెషన్ ట్రాక్ని మొత్తాన్ని అంటే మనం నోటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పాయువు దాకా సిస్టమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఎస్పెషల్లీ బౌల్ మూమెంట్ అంటే డైజెషన్ ట్రాక్లో మోస్ట్ ఇంపార్టెంట్ బౌల్ మూమెంట్. ఈ బౌల్ మూమెంట్ అంటే మనం తిన్న తర్వాత ఆహారం డైజెషన్ అయిపోయి అది బయటికి రావాలి అని చెప్పానంటే బౌల్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది లేకనే చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం మనం. సో ఆ బౌల్ మూమెంట్ని క్లియర్గా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగనే డైలీ డీటాక్స్ అండ్ క్లీన్నెస్, గ్రీన్స్ లైక్ వీట్ గ్రాస్, స్పిరులినా అండ్ క్లోరెల్లా హెల్ప్ ఫ్లష్ అవుట్ టాక్సిన్స్ అండ్ రీఫ్రెష్ ద బాడీ. డీటాక్స్ మీన్స్ ఇవాళ మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాను వ్యర్థాన్ని రిలీజ్ చేయాలి. ఆ వ్యర్థాన్ని బయటికి వచ్చేటువంటి ప్రాసెస్ని స్ట్రాంగ్గా తీసుకురావాలి. దానికోసం ఉన్న కాంబినేషన్లో వీట్ గ్రాస్, స్పిరులినా అండ్ క్లోరెల్లా అనేది ఏమవుతుందని చెప్పారంటే ఈ 3 కాంబినేషన్ అక్కడ ఆ డీటాక్సిఫికేషన్ని స్పీడప్ చేస్తూ ఉంటుంది. అలాగనే స్మూత్ ది అసిడిటీ అండ్ ఇండైజెషన్. ఇక్కడ చూడండి సార్, మీకు అక్కడ ఇమేజ్ చూస్తే కనబడతా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మింట్ అంటే పుదీనా, మింట్, కొరియాండర్ అండ్ కార్డమమ్ అనేది ఏం చేస్తుందంటే కూల్ ద సిస్టమ్ అండ్ క్లామ్ ఒకేషనల్లీ హార్ట్ బర్న్. ఇప్పుడు చాలామందికి గుండెల్లో మంట అని చెప్పి అంటాం, కడుపుల్లో మంట అని చెప్పని బాగా అనిపిస్తూ ఉంటాం. కొద్దిగా స్పైసెస్ తగిలితే కడుపులో మంట అంటాం. కొద్దిగా టీ తాగి ఒక అల్సర్ లాగా మిగతా అంతా ఉండి ఒక మంటలాగా అనిపిస్తూ ఉంటుంది. సో కడుపులో వచ్చినటువంటి ఆ సెన్సేషన్, మంట అని చెప్పే సెన్సేషను, గుండెల్లో మంట అని చెప్పే సెన్సేషన్ని తగ్గించడానికి ఈ కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలా ఈ కాంబినేషన్ తీసుకున్నాం. అలాగనే ప్రమోట్స్ ఈవినింగ్ కామ్. ఏమిటి ప్రమోట్ ఈవినింగ్ కామ్ అని చెప్పానంటే నైట్ టైము బెడ్ మీద మనం పనుకోవటానికి ½ అవర్ ముందుగానే మీరు దీన్ని డ్రింక్ తీసుకుంటే అడాప్టోజెనిస్ లైక్ తులసి, బ్రహ్మి అండ్ నెటిల్ హెల్ప్ రెడ్యూస్ ది స్ట్రెస్ అండ్ సెటిల్ యువర్ మూడ్. ఇవి 2 ఏం చేస్తున్నాయి, బ్రహ్మి అండ్ తులసి అని చెప్పనేది ఈ 2 కాంబినేషన్ అని చెప్పనేది మార్నింగ్ నుంచి మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో బయట తిరుగుతూ ఉంటాం సార్. ఎన్నో రకాల పనులు చేసుకుంటూ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో బయట తిరుగుతూ ఉంటాం. బెడ్ మీద పోయినప్పుడు పడుకున్నప్పుడు కూర్చున్నా పడుకోవడం మిగతా ఉన్నా ఇక అన్నీ రివైండ్ అవుతూ ఉంటాయి. ఎస్ సార్, సార్ ఉన్నాయి కావా, ఇలా ఈ రివైండ్ కావటం అనేది స్ట్రెస్ అంటాం కదా. సో ఇదేం చేస్తుందని చెప్పానంటే ఈ 2 కాంబినేషన్లు హై స్ట్రెస్ని బ్రెయిన్ గురిగా నీకోకుండా ఒక కామ్ మైండ్ సెట్ని తీసుకొని వస్తుంది. అలాగనే ఎంకరేజ్ ది రెస్ట్ఫుల్ స్లీప్ మీన్స్ ఇక్కడ చూడండి మెలటోనిన్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మెలటోనిన్ విత్ బ్రహ్మి అండ్ తులసి. తులసి అండ్ బ్రహ్మి 2 ఒక కామ్గా ఉన్న వాతావరణం తీసుకొని వస్తే దానికి తోడైనటువంటి మెలటోనిన్ కూడా ఏం చేస్తుందని చెప్పానంటే ఒక ప్రశాంతమైన నిద్ర రావడానికి కారణమవుతుంది. ఏంటి సార్, ఒక ప్రశాంతమైన నిద్రని తీసుకొని రావడానికి కారణమవుతుంది. అలా ఈ 3 కాంబినేషన్ నైట్ టైం బెడ్ మీద ½ అవర్ ముందు మనం తీసుకుంటే ఈరోజు నిద్ర ఎన్ని లక్షలు పెట్టినా దొరకనటువంటిది అయిపోయింది. క్వాలిటీ స్లీప్ అనేది రియల్లీ చెప్తున్నా సార్, 6 గంటలు ప్రశాంతంగా పండుకోవడం అంటే నిజంగా వరంలాగా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో, అవునా కదా? అటువంటిది బ్రహ్మాండమైన ప్రశాంతమైన నిద్రని తీసుకురావడానికి కారణమవుతుంది ఈ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ నర్వస్ ఇన్ ది గుడ్ అండ్ గట్ బ్యాక్టీరియా. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్.
ప్రోబయోటిక్ మీకు తెలిసిందే, ఇన్యులిన్ అన్న ఎఫ్ఓఎస్ అని చెప్పి ఏం చేస్తుందని చెప్పానంటే, ఇట్ ఈస్ అండ్ న్యూట్రాసిటికల్ నుంచి మీరు తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని ఫీడ్ హెల్తీ మైక్రోబ్స్ ఫర్ ఏ బ్యాలెన్స్డ్ డైజెస్టివ్ సిస్టమ్. మన శరీరంలో ఇక్కడ మీకు ఇమేజ్ కనబడుతూ ఉంటుంది సార్. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడండి, ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో నేను ఒక రైట్ మార్క్ ఇక్కడ చేసి చూపిస్తున్నా చూడండి. డైజెషన్ ట్రాక్లో గుడ్ బ్యాక్టీరియా ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రోబయోటిక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రోబయోటిక్ ఎక్కడైతే మనకి స్ట్రాంగ్గా మిగతా ఉంటుందో గట్ హెల్త్ బాగా ఉంటుంది. గట్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఆ వ్యక్తిలో మనం అనుకునే అనవసరమైనటువంటి బెల్లీ ఫ్యాట్లు రావు, అనీవెన్గా రిలీజ్ చేసే అపాన వాయువులు రిలీజ్ కావు, ఎక్కడ పడితే అక్కడ అపాన వాయువులు మనం రిలీజ్ చేయము, గ్యాస్ అని చెప్పి అనుకుంటాం హెవీగా, అది కాదు. సో ప్రోబయోటిక్ అనేది ప్రాపర్గా డెవలప్ కావడానికి, హెల్దీగా డెవలప్ కావడానికి, అంటే మిలియన్స్ ఆఫ్ ప్రోబయోటిక్ తయారు కావడానికి కారణమైన కాంబినేషను అది మనం దీంట్లో తీసుకొని వచ్చేసాము. అలాగనే ఇప్పుడే చెప్పుకున్నాం రిలీవ్ గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లం. ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో చెప్పలేము. అది నలుగురం కలిసి ఉన్నాము అని చెప్పానంటే ఒక బాడీలో తెలియనటువంటి ఆ వాతావరణాన్ని ఎక్స్ప్రెస్ చెప్పలేము. ఏం నూరు సార్, అవునా కదా? నలుగులో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ మీకు కనబడుతుంది ఇమేజ్లో కూడా. ఏదైతే ఒక గ్యాస్ ప్రాబ్లం, రిలీవ్ ది గ్యాస్ బ్లోటింగ్ కర్మినేటివ్ స్పైసెస్ లైక్ పిప్పల్లి అండ్ కార్డమమ్ అండ్ అజ్వెన్, అంటే మనకి వామ్ అని చెప్పి అంటాం. ఈజీ డిస్కంఫర్ట్ ఆఫ్టర్ మీల్ తర్వాత మనం ఇప్పుడు చాలా మంది మనం చూడండి సార్, మనం హోటల్స్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళిన తర్వాత సోమ్ పెడతారా? అవి పెట్టిన తర్వాత ఎందుకు తింటాం? తిన్న ఆహారంలో మన లాలాజలంతో మిక్స్ అయిపోయి డైజెషన్ ట్రాక్ పనిచేయాలని చెప్పాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దీంట్లో మనం ఇచ్చిన ఈ పిప్పల్లి, అజ్విన్ అండ్ కార్డమమ్ యొక్క కాంబినేషన్ ఏమవుతుందని చెప్పానంటే క్వాలిటీ ఆఫ్ డైజెషన్ ట్రాక్ని క్రియేట్ చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ డైజెషన్ ట్రాక్ని క్రియేట్ తీసుకొని వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే అనీవెన్గా బాడీలో తయారైనటువంటి గ్యాస్ అనేది తయారు కాదు. వాస్తవానికి మన కడుపులో గ్యాస్ తయారు కావాలి. గ్యాస్ కాకపోతే ప్రాబ్లం ఏమైంది సార్? ఏమైంది అని చెప్పంటే సింపుల్ లాజిక్ చెప్తా మీకు. 2 వీలర్ ఉందా? టూ వీలర్కి సైలెన్సర్లోంచి ఏమొస్తుంది సార్? పొగ వస్తూ ఉంటుంది, అవునా? ఎప్పుడైనా ఆ సైలెన్సర్లో వచ్చే పొగకి ఏమైనా అడ్డు పెట్టండి మీరు. నూరు సార్, ఇంజన్ స్టార్ట్ అవుద్దా ఏమైనా అడ్డు పెడితే? ఎస్ సార్, నో సార్, అవునా కదా? ఇంజన్ స్టార్ట్ కాదు. కరెక్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. ఆ సైలెన్సర్కి కన్నా మనం ఏమైనా అడ్డం పెట్టామని చెప్పానంటే కృష్ణరాజు గారు, సైలెన్సర్కి అడ్డు పెడితే బండి స్టార్ట్ అవుద్దా? కాదు. అంటే గ్యాస్ అవసరం, కానీ అనీవెన్గా అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేదు. ఆ వేస్టేజ్ మొత్తం బయటికి ప్రాపర్గా పోవటానికి ఈ కాంబినేషన్ ఇంపార్టెంట్. క్లియరా? సో అలాగా ఈ ఇంగ్రీడియంట్ మిగతా ఉంటుంది. అలాగనే స్ట్రెంత్ ఇన్ ది న్యాచురల్ ఇమ్యూనిటీ, ఆమ్లా, గిలాయ్ అండ్ మొరింగా. మొరింగా మీన్స్ ఏంటి సార్? మొరింగా అని చెప్పానంటే మన మునగాకు తెలిసిందే కదా అందరికీ. మునగాకు, వీటి కాంబినేషన్ ఆమ్లా, గిలాయ్ అండ్ మొరింగా ప్రొవైడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫర్ ఫోర్టిఫై యువర్ బాడీస్ డెఫిషియన్సీ. అంటే మన శరీరంలో ఆమ్లా, గిలాయ్ అండ్ మొరింగా అని చెప్పనేది ఎప్పుడైతే డీటాక్స్ అయ్యేటప్పుడు బాడీలోంచి డీటాక్స్ అయిపోయి వేస్టేజ్ మనం రిలీజ్ చేసేటప్పుడు ఎనర్జీ, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. వాటిని న్యాచురల్గా ఆ టైంలో, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎనర్జీ ఇచ్చేసాం, నైట్ మళ్ళీ సేమ్ 8 గంటలు రెస్ట్ ఉంటుంది, కంప్లీట్ బాడీ రెస్ట్ ఉంటుంది. మళ్ళీ అదే ఆర్గాన్స్ అవే పని చేయాలి తప్ప ఆ ఆర్గాన్స్ పని చేయాలని చెప్పి ఏమన్నాం కదా. అవి పని చేయాలి, డీటాక్స్ అవుతుండాలి, వర్క్ చేయాలి. ఆ టైంలో వాటికి యాక్టివ్నెస్ని కలిగించడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగనే రిచ్ ఇన్ క్లోరోఫిల్, వీట్ గ్రాస్, స్పానిష్ అండ్ క్లోరోఫిల్ డెలివర్ ది క్లోరోఫిల్ టు ఆక్సినేట్, ఆల్కలైజ్ అండ్ క్లీన్ ద బాడీ. మన శరీరంలో ఎంటైర్ టోటల్ టాప్ టు బాటమ్ ప్రతి కణము, ప్రతి ఆర్గాను డీటాక్స్ కావటానికి, క్లీన్ అనేటువంటి ప్రాసెస్ని మొదలు పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వీట్ గ్రాస్, స్పానిష్ అండ్ క్లోరెల్లా అనేది ఈ క్లోరోఫిల్ అని చెప్పనేది చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతూ ఉంది. ఆ కాంబినేషన్లో తీసుకుని వచ్చి ఇది సెట్ అయిపోయి ఉంది. అలాగనే సపోర్ట్ బ్రెయిన్ అండ్ మెమరీ హెల్త్.
బ్రెయిన్ అండ్ మెమరీ హెల్త్. మరి ప్రశాంతమైన నిద్ర రావాలంటే బ్రెయిన్ అండ్ మెమరీ హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దానికి ఇక్కడ బ్రహ్మి, ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి, చిన్నపిల్లలకి బ్రహ్మికి సంబంధించిన లేహ్యాన్ని బాగా తినిపిస్తారు, జ్ఞానం బాగా పెరగాలని చెప్పాను. అలా బ్రహ్మి, తులసి అండ్ మొరింగా ఈ మూడిటి యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే కామ్ ది నర్వస్ అండ్ ది క్లారిటీ ఫర్ రిలాక్స్డ్ మైండ్. క్లారిటీ ఫర్ రిలాక్స్డ్ మైండ్. ఒక రిలాక్స్డ్ మైండ్, మన యొక్క బ్రెయిన్ అనేది ఎంత ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉంటుందో దానికి కూడా రెస్ట్ కావాలి. దానికి కూడా రెస్ట్ కావడానికి ఏ కాంబినేషన్ ఉండాలి? బ్రహ్మి, తులసి అండ్ ఇక్కడ మనం చూపిస్తా ఉన్నాము మొరింగా. ఈ కాంబినేషన్ అని చెప్పనేది బ్రెయిన్కి ఇక్కడ మీకు చూస్తే ఇమేజ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండడానికి మీనింగ్ నేచర్కి. అలా ఈ కాంబినేషన్ తీసుకొస్తుంది. సార్ ఎలా ఉంది? ఇప్పుడు మీకు కాంబినేషన్లో చెప్పుకుంటూ వచ్చాను, ఒక్కో కాంబినేషన్లో దాని గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక్క ఇంగ్రీడియంట్ గురించి నేను మీకు చెప్తూ నేను నెక్స్ట్ మీ యొక్క ఒపీనియన్ తీసుకుంటా. మిల్క్ థ్రిస్టిల్ అని చెప్పని ఒక ఇంగ్రీడియంట్ ఉంది సార్. ఈ మిల్క్ థ్రిస్టిల్ ఒక్కటి ఏం చేస్తుంది ఇక్కడ చూడండి. వై యూ నీడ్ మిల్క్ థ్రిస్టిల్ సప్లిమెంట్. Here is a milk crystal will help you unbox a plethora of the benefit only in 60 days. Means milk crystal అనే ఒక ఇంగ్రీడియంట్ విత్ ఇన్ 60 daysలో ఎటువంటి మిరాకిల్స్ మన బాడీలో తీసుకొస్తుందంటే ప్రొటెక్ట్ లివర్ హెల్త్. ఏంటి సార్? లివర్ ఇవాళ చాలా పెద్ద ప్రాబ్లం లివర్కి సంబంధించి. ఇంతకుముందు లివర్ అని చెప్పాలంటే స్మోక్ చేస్తే, డ్రింక్ చేస్తే పోయేది అనుకునేవాళ్ళం. ఇవాళ అది కూడా ఏం లేదు సార్. కడుపు నిండా అన్నం తింటే లివర్ పోతుంది ఇలా. ఏంటి సార్? కడుపు నిండా అన్నం తింటే లివర్ పోతుంది ఇలా పరిస్థితి. సో ఈ మిల్క్ థ్రిస్టిల్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ మీరు చూడండి. ప్రొటెక్ట్ లివర్ హెల్త్ అండ్ డీటాక్సికేషన్స్. బాడీని డీటాక్సికేట్ చేయడానికి లివర్ హెల్త్ బాగుంటుంది. సపోర్ట్ ఇన్ బ్రెయిన్ ఏజ్. ఏంటి సార్? బ్రెయిన్ ఏజ్ అంటే మన వయసుతో పెరిగినటువంటి బ్రెయిన్ ఏజ్ కాదు సార్, ప్రాపర్గా దాన్ని వర్క్ చేయడానికి కావాల్సిన విధంగా. అండ్ ప్రొటెక్ట్ బోన్స్, మజిల్ స్ట్రెంగ్త్ కావడానికి ఉపయోగపడుతుంది. ఈజీ సిమ్టమ్స్ ఆఫ్ ది జాండీస్. ఇప్పుడు ఏదైతే మనం లివర్ హెల్త్ అనుకున్నామో జాండీస్కి, లివర్ క్రానిక్ డిజార్డర్స్కి, లివర్ యొక్క క్రానిక్ డిజార్డర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మిల్క్ థ్రిస్టిల్. అండ్ మేనేజ్ ది బ్లడ్ షుగర్ లెవెల్. బ్లడ్ షుగర్ లెవెల్ మేనేజ్ కావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్క ఇంగ్రీడియంట్. ఈ ఒక్కదాని గురించి చెప్తేనే మీరు చూడండి ఎంత ఉందో ఇక్కడ. ఆ ఒక్కదాని గురించి చెప్తేనే మిల్క్ థ్రిస్టిల్, ది యాక్టివ్ కాంపోనెంట్ సిలిమరైన్ ఇన్ ఏ మిల్క్ థ్రిస్టిల్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ఏ నేచర్స్ ఓన్ లివర్ సపోర్టర్. ఏంటి సార్? నేచర్స్, ప్రకృతి నుంచి న్యాచురల్గా మన యొక్క లివర్ యొక్క డీటాక్సికేట్ జరగడానికి, లివర్కి సపోర్ట్ ఉండడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్. లివర్ ప్రొటెక్టర్ అంటే సార్ డైరెక్ట్గా. ఇట్ ఈస్ ఎ లివర్ ప్రొటెక్టర్. రీసెర్చ్ ఏం చెప్తున్నా ఇక్కడ మీరు చూడండి. ఒక రీసెర్చ్లో ఇక్కడ మీరు చూస్తే టాక్సిన్, ఇక్కడ చూడండి, ఒక టాక్సిన్ ద్వారా కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయినటువంటి పీపుల్స్కి, కొంతమంది వర్కర్స్ ఒక దగ్గర పనిచేస్తున్నారు. వర్కర్స్ హ్యావ్ హ్యాడ్ బీన్ ఎక్స్పోజ్డ్ యాజ్ ఏ వేపర్స్ ఫ్రమ్ టోలెన్ అండ్ యాక్సిన్ ఫర్ 5 to 20 years. అంటే దాదాపు ఒక 5 నుంచి 20 సంవత్సరాల నుంచి ఒకళ్ళు ప్లేస్లో బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ లివర్ అనేది బాగా ఎఫెక్ట్ అయిపోయింది. అటువంటి ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళ మీద దేర్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లివర్ ఫంక్షన్. అంటే మీన్స్ 30 రోజులు ఓన్లీ మిల్క్ థ్రిస్టిల్ ఇంగ్రీడియంట్ని ఇవ్వడం జరిగిందంట. ఓన్లీ మిల్క్ థ్రిస్టిల్ ఇంగ్రీడియంట్ ఒకదాన్నే 30 days ఇస్తే ఆఫ్టర్ 30 days తర్వాత దేర్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లివర్ ఫంక్షన్ టెస్టెడ్ అండ్ ప్లేట్లెట్ కౌంట్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఏంటిది? ప్లేట్లెట్ కౌంట్. ప్లేట్లెట్ అంటే ప్లేట్లెట్స్ అని చెప్పంటే రక్త పలకీకలు అంటాం మనం. మనకి ఎప్పుడైతే ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం, చిన్న యాక్సిడెంట్ అయిందనో, చిన్న కింద పడ్డమనో, చాక్ ఇలా కోసుకుందని చెప్పి అనిపిస్తే బ్లడ్ వెంటనే బయటకు వస్తుంది. అవునా సార్? బ్లడ్ బయటకు వస్తుంది. బ్లడ్ బయటకు వచ్చే బ్లడ్ అది ఒక సర్టన్ టైం ఉంటుంది, విత్ ఇన్ 1 minute లోపు అదేం కావాలి? క్లాట్ కావాలి. అందుకే చాలామంది డాక్టర్స్ కొన్ని టెస్ట్ అప్పుడు బ్లడ్ మనకి ఇక్కడ చేయి దగ్గర ఇలా పొడిచి చూస్తారు, టైం చూస్తూ ఉంటారు ఎంతసేపులో క్లాట్ అయ్యిద్ది అని. మన బ్లడ్ క్లాట్ అయ్యేదాన్ని బట్టే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉందో అర్థమవుతూ ఉంటుంది. బ్లడ్ ఇన్ టైంకి క్లాట్ కాలేదు అని చెప్పానంటే ఇంటర్నల్ ఆర్గాన్స్లో బ్లీడింగ్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చి హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. అలాగా
రక్త పలకీకలు అని చెప్పనేవి బ్లడ్ని ఇన్ టైం క్లాట్ చేయించడంలో చాలా ఇంపార్టెంట్. మినిమం దాన్ని ఎప్పుడు మనం చూస్తామంటే డెంగ్యూ విన్నారా సార్? ఎప్పుడైనా డెంగ్యూ అని చెప్పి విన్నారా? డెంగ్యూ వస్తే ఏం పడిపోతాయి? డెంగ్యూ వస్తే ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తారు? ముచ్చిరామన్ గారు ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తారమ్మా? సంగీత గారు ఏం చేస్తారు? ఫస్ట్ టెస్ట్ ప్లేట్లెట్ కౌంట్ ఉందా లేదా చూస్తారు. ఫస్ట్ బాగుంది మీ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది? ప్లేట్లెట్ కౌంట్ 1.5 lakh అండ్ ఎబోవ్ ఉండాలి. కానీ అవి తగ్గుతూ వస్తుంది అని చెప్పానంటే, ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ వస్తుందని చెప్పానంటే ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్. డెంగ్యూ జ్వరం వచ్చింది అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. అటువంటి ప్లేట్లెట్ కౌంట్ పెరగాలి అని చెప్పంటే, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పంటే ఉపయోగపడే మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ మిల్క్ టెస్టిల్. సో దాన్ని మనం దీన్ని తీసుకొని వచ్చాం. ఇలా సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చూపించారు. ఇక్కడ మనం చూపిస్తాను NSAIDs అని చెప్పి అంటుంది ఇక్కడ. యాస్ట్రోమోనిపోనియన్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కిందకి డైరెక్ట్ మిల్క్ టెస్టిల్ వచ్చేసింది. అటువంటి ఇంగ్రీడియంట్ మనం తీసుకొచ్చాం. మిల్క్ టెస్టిల్ మేబీ డిక్రీజ్ ది ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ ది హార్ట్ డిసీజ్, లోవరింగ్ ది LDL కొలెస్ట్రాల్ మన బాడీలో పెరగకుండా చూస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి అనేది ఎక్కువగా మిగతా ఉంది అని చెప్పానంటే శరీరం అనేది మనకు తెలిసిన ఎన్ని ప్రాబ్లం మనకు ఫేస్ చేస్తామో. అలాగనే రిడ్యూస్ ది గ్రోత్ ఆఫ్ ది క్యాన్సర్ సెల్స్. బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ మిగతా ఉంటుంది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ఉండాలి అని చెప్పానంటే, అలాగే సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, పోస్టేడ్ క్యాన్సర్స్ కావచ్చు, ఇది రాకుండా ఉండాలంటే ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్. సో ఒక ఇంగ్రీడియంట్ గురించి మనం చెప్తే ఇక్కడ చూడండి ఎంత చెప్పాలో, ఎంత మ్యాటర్ మిగతా ఉందో. అటువంటిది ఈ కాంబినేషన్లో అటు 51 ఇటు ఉన్నటువంటి టోటల్ 32 ఇంగ్రీడియంట్స్. వీటి కాంబినేషన్ అని చెప్పనేది ఇప్పుడు మీరు రియల్గా చెప్పండి, ఎటువంటి వండర్స్ని క్రియేట్ చేయాలి, ఎటువంటి మిరాకిల్స్ని అది క్రియేట్ చేయాలి. ఒక బాక్స్లో టోటల్గా 30 సన్సెట్, 30 సన్ రైజ్, 30 సన్సెట్, 30 సన్ రైజ్. అంటే ఒకే బాక్స్లో మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్? 60 ఉన్నాయి. 60 × 20 ml 1.2 లీటర్. 1.2 లీటరు 30 డేస్కి ఇటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అని చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి ఎటువంటి మిరాకిల్స్ని మనం చేయొచ్చు, ఎటువంటి అద్భుతాన్ని మనం మిగతా చేసుకుని రావచ్చు. ఇంకా దీంట్లో మీకు కాంబినేషన్ మాత్రమే చెప్పాను. ఆ కాంబినేషన్లో ఆర్గాన్కి ఇంకా ఎన్డెప్త్గా ఎలా ఉపయోగపడుతుందో అందుకే చెప్పింది. ఫిజికల్ 1 డే టైం కావాలా దీని గురించి పూర్తి కాంబినేషన్లో కావడానికి 1 డే టైం కావాలి. సో అటువంటి మిరాకిల్ ప్రోడక్ట్ని ఇప్పుడు మన దగ్గరకు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయవచ్చు. మీకు మళ్ళీ చెప్తాను సార్, ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి కండిషన్స్, ఎటువంటి ప్రాబ్లము, ఎటువంటి మిగతా ఏదీ లేదు. న్యాచురల్ ప్రతి వాళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు. ఎక్కడ ఎటువంటి డ్రాబ్యాక్ కానీ ఎటువంటి మైనస్ కానీ దాన్ని లేకోకుండా టోటల్ ఫుల్ ప్లెడ్జ్డ్గా త్రూ అన్ని రకాల పర్మిషన్స్తో మనకి ప్రోడక్ట్ అనేది రెడీ అవుతూ ఉంది. సో నూరు గారు మాట్లాడే ఈ 2 నిమిషాల తర్వాత నేను మీకు ఆ ప్రోడక్ట్ తయారవుతున్నటువంటి వీడియోని, బాక్స్ని, ఎవ్రీథింగ్ కూడా మీకు నేను చూపిస్తా. సో ఓవర్ టు నూర్ సార్.